ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఇప్పుడు నమ్ముతున్నాము, దేవుని కుమారుని మీద మేము నమ్మకముస్తున్నాము, మరియు ఆయన ద్వారా మేము నిత్య జీవాన్ని అంగీకరిస్తున్నాము. మేమిప్పుడు ఈ మధ్యాహ్న వేళ లేక ఈ సాయంకాల వేళ యందు మరొక కుడి కొరకు ఆరాధన కొరకు కొడుకుని ఉన్నాము. వర్తమానము కొరకు మేము నిన్ను నమ్మి, నీవి రాత్రి వేళలో ఏమి చేస్తావో నిన్ను నమ్మి మేము కొడుకుని ఉన్నాము. మేము నిన్ను నమ్మి ఉన్నాము ప్రభువా, నీ కొరకు ఎదురు చూస్తున్నాము. మరి మీరు ఇలాగ చెప్పి ఉంటరి, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకెగురుదురు అని చెప్పి ఉంటేవి. మేమీ రాత్రి నీ కొరకు ఎదురు చూస్తుండగా దేవా, పైకెగురు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రజలు నీ ఎల్ల ఎటువంటి భావం కలిగి ఉన్నారో, నా ఎల్ల ఎటువంటి భావం కలిగి ఉన్నారో అందును బట్టి నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను తండ్రి. అందుకొరకై నీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. వారు నీ యొక్క ఆభరణాలు దేవా. వారు ఎటువంటి అవసరతలో ఉన్నారో ఆ మార్గంలో నిన్ను నీవుగా బయలుపరుచుకోమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎవరైనా రోగులుగా ఉంటే వారు స్వస్థత పొందుదుగాక. ఎవరైనా మనస్సులో అనుమానం ఉన్నట్లయితే దాన్ని పోగొట్టండి ప్రభువా. నీ సన్నిధిని, నీ ఆశీర్వాదాలు అవి మాకు ఎంతో అవసరం ప్రభువా. నీవే సర్వములో సర్వమై ఉంటున్నావు. నీవు లేకుండా మేమేమి చేయలేము. నీవు చేసే సమస్తము కొరకై మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని ప్రార్థిస్తున్నాము. నీ యొక్క ఆశీర్వాదము కొరకై యేసుక్రీస్తు నామమున ఎదురు చూస్తున్నాము. ఆమేన్. మీరు కూర్చునవచ్చు. గత ఆదివారం కంటే ఈ ఆదివారం రాత్రి ఇక్కడ కొద్దిగా చల్లగా ఉన్నది. దీన్ని ఈ విధంగా చేసినందుకు, ఎంతో నమ్మకంగా చేసినందుకు మన సహోదరులకు మేమెంతగానో ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. అందులో 2 లేక 3 నాకు తెలుసు. సహోదరు మైక్ ఈగన్, వెనికలత నేను చూస్తున్నాను, ఇంకా సహోదరు సాత్మెన్, సహోదరు రాయ్ రాబర్ట్సన్ అని నేను తలుస్తున్నాను, సహోదరు వుడ్స్ మరియు ఇతరులు. మనము ఈ యొక్క వర్తమానములను లేక ఈ దినమున పొందుకుంటుకులాగున చెమట కార్చుకుంటూ ఇక్కడ వారున్నారు. కాబట్టి ఎంతగానో కృతజ్ఞమై ఉంటున్నాము వారికి. రాబోతున్న ఆదివారం ప్రభు చిత్తమైతే నేను ఒక స్వస్థత కూడికను కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. రోగుల కొరకై ప్రార్థన చేయటానికి ప్రభు చిత్తమైతే దానిని స్వస్థత కూడికగా నామకరణ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక కట్టె రుమాళ్ళు ఇక్కడ ఉండి నేను గమనించాను. నేను వాటి కొరకై ప్రార్థించాను. మీరు పాటలు పాడుతూ ప్రార్థిస్తున్నప్పుడు నేను జేబు రుమాల కొరకు ప్రార్థించాను. ఆ పిదపై ఈ రాత్రి ఇంకా ఎక్కువగా ఉన్నవి. కాబట్టి దేవుడు రోగులను స్వస్థపరుస్తున్నాడని మనం నమ్ముతున్నాము. అందుచేత మన మధ్యను ప్రపంచమంతటను అనేకమైన ఘనమైన సాక్ష్యాలు మనం కలిగి ఉంటున్నాం. ఇందుకొరకై మన కృతజ్ఞులము. నేను కొద్ది కాలము దూరంగా ఉండబోతున్నాను కనుక నేను ఇలాగ తలస్తున్నాను. రాబోతున్న ఆదివారం వర్తమానం ఉపదేశం నిమిత్తము మనం చాలాసేపు ఉందాం. రోగుల కొరకై ప్రార్థితుల కోసం మనకు స్వస్థత కూడిక ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఘనమైన సమయాన్ని దేవుడు మనకిస్తాడని మనం నమ్ముతున్నాము. మీలో చాలా మంది రాత్రి చాలా దూరం నుండి ప్రయాణం చేయవలసి ఉన్నది. కాబట్టి ఈ దినం సాయంకాల భోజనం ఎక్కడ భోంచేశాను? బ్లూ బోర్ క్యాఫ్టోరియాలో కొన్ని వర్గములతో నేను మాట్లాడుతున్నాను. అనేకులైన మంచి వారితో నేను కరస్పర్శ చేశాను, మాట్లాడాను. నేను ఇక్కడికి మందిరానికి వచ్చినప్పుడు ఎన్నడూ కలవని వారితో నేను కలిశాను. అలాంటి స్నేహితులందరి కొరకు నేను వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. వారిలో కొందరు కలేకాయలు ఏరుకుని ఇక్కడ మాకై తీసుకుని వచ్చారు. అందులో ఒకరు ఒక బకెట్ చెరుకు రసం తెచ్చారు. అది అలాంటిదనుకుంటాను. దాని అర్థమేంటో మీకు తెలియదు. నేను ఇంటికి వచ్చినప్పుడు మరియు బయటికి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అక్కడ నిన్నటి దినాన అక్కడ ఒక సహోదరుడు ఎంతో హీనస్థితిలో ఉన్నాడు. ఎటువంటి బట్టలు లేవు. నన్ను కొన్ని బట్టలు అతనికి ఇవ్వమని అడిగాడు. నేను బయటికి వెళ్ళాను. అక్కడ ఒక బకెట్ కలేకాయలు పెట్టుకుని ఉండడం చూచి నేను నిజంగా తడబడిపోయాను. నేను అడిగాను, ఈ కలేకాయలు నీవు తెచ్చావా అని అడిగాను. అతడు అన్నాడు, అందులో ఏమీ లేదు, పర్వాలేదు అన్నాడు. నేను తెల్లవారేసరికి ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు. అది నా మంచి స్నేహితుడు సహోదరు రెడల్ నాకై తెచ్చాడు. కాబట్టి అలాంటి వాటిని నిజంగా అభినందిస్తున్నాను. కొన్ని నిమిషాల క్రితం బిల్లీ పాల్ నాకు తెలియజేశాడు, ఈ రాత్రి వేళ నా కొరకు ఈ సభికులో నుండి చందాను పడతాడట అని చెప్పాడు. దాని కొరకు నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మీరు అది చేయాలని నేను కోరటం లేదు. మీ యొక్క ప్రయత్నముల కొరకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే అది అవసరం లేదు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. బైబిల్ ఇలా చెప్తుంది, మీకు తెలుసా? ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేసింది కనుక మీరు నాకు చేశారు. నేను నేరుగా వర్తమానాన్ని మీతో మాట్లాడాలని ఉంటున్నాను. కొందరు ఇలాంటి భావన కలిగి ఉండవచ్చును. యేసు ఈ రాత్రో లేక ఉదయమో
వచ్చుచున్నాడని నేను తలస్తున్నాను అని నేను అది కలిగి ఉన్నాను. ఆయన అలా చేస్తాడని నేను చెప్పలేదు. ఇంకా వచ్చే వారంలో ఆయన రావచ్చు, లేక అది రానున్న సంవత్సరాలు 10 సంవత్సరాలు కావచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఒకటి మాత్రం మీ మనసులో నిత్యము గుర్తుంచుకునండి, ప్రతి నిమిషము ప్రతి గంట మీరు సంసిద్ధంగా ఉండండి. చూశారా? అదేతనగా ఆయన ఈ రోజు రానట్లయితే రేపు ఆయన ఇక్కడ ఉండవచ్చును. కాబట్టి అది మీ మనసులో గుర్తుంచుకునండి. ఆయన రాబోతున్నాడు. ఇంకా ఈ భూమి మీద నా యొక్క ఆఖరి గంట ఏదవుతుందో తెలియదు, అది నాకు తెలియదు. అలాగే మన అందరికీ తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో మనలో ఎవ్వరికీ తెలియదు. ఆయన యొక్క సొంత మాటలను బట్టి ఆయనకే తెలియదు. ఆయన ఎప్పుడు రాబోతున్నాడో తండ్రి మాత్రమే ఎరుగును అని ఆయన చెప్పాడు. ఆయన ఎప్పుడు వస్తాడో కుమారుడైనను ఎరుగుడు. అది దేవుడు ఆయన మన కొరకు ఎప్పుడు పంపిస్తాడో అది. అయితే మనం ఆయన రాకడి కొరకు ఎదురు చూస్తున్నాము. ఆయన నా యొక్క తరములో రానట్లయితే తర్వాత తరములో ఆయన రావచ్చును. ఆ తర్వాత తరములో రాకపోతే అటు తర్వాత తరములో రావచ్చును. అయితే నేనైతే సమయం ఇక ఉండదని నేను గట్టిగా చెప్పలేను. నాకైతే ఏ ఘడియలోనైనా అది సంభవించవచ్చును. ఆకాశంలో మారిపోతావని దాని యొక్క భావన కాదు. నేను మాట్లాడిన రాకడ అది కాదు. నేను ఎత్తబడిన గురించి మాట్లాడుతున్నాను. చూడండి, ఆయన 3 రాకడలు చేశాడు. ఆయన 3 కుమారుల నామములో వచ్చాడు. ఆయన త్రిత్వములో వచ్చాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. చూడండి, అదంతా ఒక క్రీస్తులోనే, ఒకే దేవునిలోను అన్ని కాలములలో ఉన్నది. 3 రకాలైన కృపా కార్యములను తెచ్చుట కొరకై ఆయన వచ్చాడని మనకు తెలుసు. నీతిమత్వము, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రతిదీ కూడా దేవునిలో 3లో సంపూర్ణమవుతున్నది. మొదటిగా ఆయన పెళ్లి కుమార్తెని విమోచించుట కొరకై ఆయన వచ్చాడు. రెండవదిగా ఆయన పెళ్లి కుమార్తెను తీసుకుని పోడు కొరకై, అనగా ఎత్తబడుట కొరకై ఆయన వస్తున్నాడు. మూడవదిగా రాజు రానివలే ఆయన పెళ్లి కుమార్తెతో ఆయన వస్తాడు. అదే అనేకులు ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి ఆయన వస్తున్నప్పుడు ఎవరైతే సిద్ధపడు కలిగి ఉన్నారో వారు తప్ప మరొకరు ఆయన చూడరు. ప్రజల యొక్క గైరు హాజరు తప్పక ఉంటున్నది. వారికేమి జరిగిందో వారికే తెలియదు. ఒక్క క్షణంలో వారికి కొనిపోబడతారు. కనురెప్పబాటులో ఒక క్షణంలో మార్చబడి పైకెళ్ళిపోతారు, కనబడరు. కాబట్టి దాని కొరకై సంసిద్ధమై ఉండు. ప్రేమించడం ఒకరిని ఒక ఉదయవేళ పోగొట్టుకునడం ఎంతో భయంకరంగా ఉంటున్నది. వారిని ఎవరినీ కనుగొనలేరు. అది ఎప్పుడూ జరిగిపోయిందని తెలుసుకుని నీవు తప్పిపోయేవని తెలుసుకునుట అది ఎంతో విషాదకరమైన విషయం కాదా? కాబట్టి దేవుని ఎదుట అది ఉంచు. సరే, రానున్న వారం ప్రభు చిత్తమైతే ఈ సోమవారం నుండి ఒక వారం దేవుని చిత్తమైతే ఎక్కడైనా పాఠశాల ఉంటున్నారో ఆ అరిజోనాకు తిరిగి నా కుటుంబాన్ని తీసుకుని వెళ్తాను. తిరిగి నేను వస్తాను. నేను ఎక్కడికి వెళ్ళటనేది అక్కడ నాకు ఎటువంటి కుటాలు లేవు. నేను ఒక చోటకి వెళ్తున్నాను. అరిజోనా వెళ్తానో లేదు. తర్వాత సోమవారం నా భార్యను తీసుకుని వెళ్తాను. నేను తిరిగి వస్తాను. నేను బ్రిటిష్ కొలంబియాకు ఇక్కడ నుండి వెళ్తాను. కొలరాడోకి తిరిగి వస్తాను. క్రిస్మస్ కు ముందు తిరిగి అరిజోనాలో ఉంటాను. కేవలం 2-3 రోజులు కుటుంబంతా కలిసి క్రిస్మస్ సెలవులకు ఇక్కడికి తిరిగి వస్తాం. ప్రభు చిత్తమైతే క్రొత్త సంవత్సరం వారం అంతా కొడుకులు ఇక్కడ ఉంటాం. కాబట్టి క్రియారూపకంగా నేను ఎక్కువ సమయమే ఇక్కడ ఉంటాను. అక్కడ ఉండుట కంటే 10 రెట్లు ఎక్కువ నేను ఇక్కడ ఉంటాను. ఎందుకంటే మనకి ఇలాంటి సంఘము, ఎటువంటి కొడుకులు లేవు. అక్కడ అటువంటి ఏమీ లేవు. సంఘ కార్య విధానాలు లేవు. అది ఒక దురదృష్టకరమైన విషయం కదా. ఇక్కడ మీ పిల్లలు ఈ వర్తమానంలో ఎలా వింటున్నారో అలాగ వినటానికి నేను పిల్లలను పంపించు వేరే స్థలము లేదు. అలాంటి లోటులు మనకున్నది అక్కడ. అయితే వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. వేడిగా ఉండి పొడి వాతావరణం కలిగి ఉంటుంది. పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నది. అది ఆరోగ్యకరమైందో అనారోగ్యకరమైందో తెలుసుకోవటానికి నేను ఎక్కువ కాలం అక్కడ లేను. నేను తిరుగుతూనే ఉంటుంటాను. నేను లోక సంచారిగానే జన్మించాను. నా భార్య నన్ను ఇలా పిలుస్తుంటుంది. ఆమె ఇక్కడ ఉన్నదని నాకు తెలుసు కనుక మందిరం అయిన తర్వాత నేను అది పొందుకుంటాను. మీ అందరికీ తెలుసు. మరి మీరు దాన్ని ఏమని పిలుస్తారు? చంచలమైన గాలులు, లేక విరామం లేని ఎదురు గాలులు, అస్థిరమైన ఇసుక తెన్నెలు. మరి ఏమని పిలుస్తారు? ఇంకో విధంగా చెప్పాలంటే నేను ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంటాను. నేను పెళ్లి చేసుకుని 22 సంవత్సరాలైనది. కొన్నిసార్లు నేను అనుకుంటుంటాను, ఇంటికి నేను అతిథిలాంటి వాడను అని. ఎందుకంటే నేను వెళ్ళవలసి ఉంటున్నది. అయితే ఒక్క దినమున మనం స్థిరులమై ఉండే నివాస భూమి చేరు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. యుద్ధం మన ముందున్నది. కాబట్టి ప్రార్థనలో ఉందాం. మర్చిపోకండి, ప్రభుచిత్తమైతే రానున్న ఆదివారం ఉదయం
వ్యాధిగ్రస్తులను బాధల్లో ఉన్నవారిని మీరు తీసుకురండి. అందరికడ రండి, మీ స్థలాలు ఆక్రమించుకునండి. బహుశా కొంతమందిని కలిసి ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనా కార్డులు మేము ఇవ్వాల్సి ఉంటున్నది. అవి సరిపోనట్లయితే ప్రార్థనా కార్డులు మేము ఇవ్వం. అలా 2-3 డజన్లుగా వరుసలు ఏర్పాటు చేద్దాం. అయితే వీళ్ళు బట్టి ప్రార్థనా కార్డులు ఇస్తాం. ఎందుకంటే వీళ్ళని బట్టి క్రమ ఆరాధనకు 1 గంటకు ముందే మనం చేరుకుని కొరకు 8 లేక 8:30 నిమిషాలు అవుతున్నది వారు ప్రార్థనా కార్డులు ఇచ్చిన కొరకు అని నేను అనుకుంటున్నాను. రాను ఆదివారం మందిరం తెరిచి ప్రార్థనా కార్డులు పంచిపెట్టినప్పటికీ మీ ప్రేమైన వారిని ఇక్కడ తీసుకుని రండి. వారిని ఇక్కడ ఉంచండి. మందిరంలో చల్లగా బాగా ఉంటుంది. వ్యాధిగ్రస్తున్నట్లయితే మేము వారికి చేయగలిగినంత చేస్తాం. మీ ప్రేమ కానుక కొరకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ రాత్రి దేవుని వాక్యం కొంత చదువుకోబోతున్నాము. ఆయన వాక్యము మనకు అనుగ్రహించుట కొరకు తిరిగి ఆయన సన్నిధి భాగ్యము కొరకు సంసిద్ధము కండి. పాఠ్యమును మనము చదవగలమని మనకు తెలుసు, కానీ దేవుడు పాఠ్య సందర్భాన్ని బయలుపరచవలసి ఉంటున్నది. అవునా? పాఠాన్ని మనం స్వీకరించగలుగుతాం. అయితే పాఠ్య సందర్భాన్ని దేవుడే బయలుపరచవలసి ఉంటున్నది. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం మీరు తెరుచున్నప్పుడు, ప్రభునందు ప్రియ సహోదరులు లీ వల్లే మన మధ్యనందుకు నేను సంతోషిస్తున్నాను చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక సహోదరుడు ఉన్నాడు. అతని పేరు సహోదరు విలియర్డ్ క్రేస్ ఇక్కడ ఉన్నాడు. ఆర్కన్సాస్ నుండి వచ్చిన సహోదరులను నేను చూస్తున్నాను. సహోదరు జాన్ పోలార్ బ్లఫ్ నుండి, మరియు సహోదరు బ్లైర్, సహోదరు జాక్సన్, సహోదరు రడల్, ఇంకా నేను ఇప్పుడు చెప్పలేనంత మంది ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరు నేను చెప్పాలని ఆశిస్తున్నాను, కానీ ఇప్పుడు చెప్పలేను. గ్రహిస్తున్నారా? సహోదరు బెన్ బ్రైనెట్ ఇక్కడ కూర్చొని నేను చూస్తున్నాను. అతడు తరచుగా నా యొక్క ఆమెన్ నిర్వాహకుడు. తన యొక్క స్వరాన్ని బట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. బెన్ ఒకప్పుడు కాలిఫోర్నియాలో కూర్చొని ఉన్నాను. అక్కడ లోయ ప్రాంతమందు బాప్టిస్టు వారి మధ్య నేను సువార్త వర్తమానాన్ని మాట్లాడుతున్నాను. వారు ఒక పెద్ద డేరా వేశారు. వారంతా ఒక విధమైన ధనవంతమైన బాప్టిస్టు వారు. వారి మధ్య ఆమెను మాట ఏ కోణాన నేను వినలేకపోయాను. ఎందుకు తెలుసా? వారి ముఖానికి ఉన్న రంగు పగిలిపోతుందని భయపడ్డారు ఆ స్త్రీలు. అలా చెప్తే ప్రప్రదంగా ఏమి జరిగిందో తెలుసా? 2 జతల కాళ్ళు అలా గాల్లో ఎగిరిపోతున్నట్లుగా నేను చూశాను. 2 పెద్ద చేతులు నల్లటి వెంట్రుకలతో తలవపుతూ ఆమెన్ అని అలా పెద్దగా కేకపెట్టాడు. నేను క్రిందకి వంగి చూసి, బెన్, ఎక్కడి నుంచి నీవు వచ్చావు అని అడిగాను. అతను నిజంగా ఆమెనని చెప్పేవాడు. అతని భార్య అతని వైపు కొద్దిగా చూడటం నేను చూశాను. అరే, అతను తన నల్లని కొద్ది వెంట్రుకలు రాల్చి వేసుకుంటున్నాడే. పర్వాలేదు, అవునా? దాని గురించి భయపడవద్దు. నేను చాలా కాల క్రితమే పోగొట్టుకున్నాను కనుక ప్రార్థించడానికి మర్చిపోవద్దు. పరిచర్య యొక్క నమ్మకమైన భాగానికి మనం వస్తున్నప్పుడు గుర్తుంచుకోనండి, మనం ఈ వాక్యాన్ని చదివినట్లయితే అప్పుడు ప్రభు ఆయన వాక్యాన్ని ఆశీర్వదిస్తాడు. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. కాబట్టి వాక్యము చదువుడు అనేది అది నాకు ఎప్పుడూ మంచిదే. నేను వాక్యమును చదివితే దేవుడు తన యొక్క వాక్యాన్ని గౌరవిస్తాడు. ఆయన వాక్య గౌరవార్థమే మనం ఇప్పుడు నిలబడదాము. ఇర్మీయా 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఇర్మీయా 2. ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడము, కంపించము, భక్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. ఆ జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలబడిన తొట్లను తొలిపించుకొని ఉన్నారు. మనం ఇప్పుడు తల్లవంచుకుందాము. ప్రేమైన దేవా, నీ వాక్యము చదవబడి ఉన్నది. ఆ వాక్యమును నీవు గౌరవించమని, దాని యొక్క సామ్యతను లేక సమాంతరమును ఈ రాత్రి మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. గతించిన దినాల్లో మేము చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలును ఉదాహరణంగా మేము చూస్తున్నప్పుడు, వాక్యానికి వారు విధేయులైనప్పుడు వారికి నీవేమి చేసేవో మమ్మల్ని చూడమని బైబిల్ మాకు ప్రబోధిస్తుంది. వాక్యానికి వారు అవిధేయులైనప్పుడు నీవు వారికి ఏమి చేసి ఉన్నావో చూడమని బైబిల్ మాకు బోధిస్తుంది. ఇంకా మేమేమి తప్పక నేర్చుకోవాలో బైబిల్ మాకు తెలియజేస్తున్నది. కనుక ఒక ప్రత్యేకమైన విధంగా ఈ రాత్రి మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయవేళలో మేము ఏ విధంగా నేర్చుకున్నది, తద్వారా ఈ దినాన మేము ఏ విధంగా ఉండవలసింది మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్. కూర్చోనండి. కొద్దిసేపు నేను ఈ రాత్రి వేళలో పగిలిన తొట్లు అవును దాని గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఇశ్రాయేలు భయంకరమైన నేరాలు చేసి ఉన్నారు. దేవుడు ఇలాగ చెప్తున్నాడు, జీవ జలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను వారు త్రాగుడు కొరకై తొలపించుకుని ఉన్నారు. అదొక విషయం. ఈ పాఠం యొక్క తలంపునకు కారణం ఏదంటే, ఈ ఉదయం నేనేమి చెప్పానో
ఇది దానికి సమసంబంధముగా ఉన్నది. మనము నివాసం చేస్తున్న ఘడియకు, మనం పోరాడుతున్న కారణాలకు సరళతగా ఉన్నది. ఒక ఉదాహరణంగా ఇశ్రాయేలును మనం చూస్తే దేవుడు ఏమై ఉంటున్నాడో ఎల్లప్పుడూ ఆయన అలాగే ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా గౌరవించేది ఒకటి ఉన్నది. అదేంటంటే ఆయన ప్రజలకు ఆయన సిద్ధపరిచిన మార్గాన్ని ఆయన అలా చేస్తాడు. వారు ఆ మార్గం నుండి దూరమైపోతే దేవుడు అప్పుడు అవమానభరితుడవుతాడు. దేవుడు ఆయన ప్రజలకు ఏమి చెప్పి ఉన్నాడో అది ఏమైనప్పటికీ దాని నుండి వారు దారి తప్పితే ఆయన ప్రజలు శ్రమ అనుభవించవలసిన అంగీకరిస్తాడు. ధర్మశాస్త్రం అనుభవించినప్పటికీ కూడా ముట్టవద్దు, తాకవద్దు, రుచి చూడవద్దు, తప్పులు చేస్తున్నందుకు కాదు, అయితే ఆయన చెప్పిన దానికి అవిధేయత చూపిస్తున్నందుకు. ధర్మశాస్త్రం మీకు శిక్ష లేకుండా ఎప్పుడు కూడా ఒక ధర్మశాస్త్రం ఉండదు. ఎందుకంటే శిక్ష లేనట్లయితే, ఒక అపరాధ రుసుము లేనట్లయితే చట్టం ఇక నిరుపయోగం అయిపోతుంది. మనం ఇప్పుడు ఇలా చూస్తున్నాం. ఆ దినమున వారు ఏమి చేశారో, మనం ఈనాడు ఏమి చేస్తున్నామో, సంఘ సంబంధులు ఏమి చేస్తున్నారో అది దానికి సమపోలికగా ఉన్నది. ఇక్కడ ఒక వింతైన విషయాన్ని మనం చూస్తున్నాం. అది కొందరికి వింతగా కనిపించవచ్చును. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, తమ కొరకు తొట్లను, పగిలిన తొట్లను తొలిపించుకున్నారని చెప్పినందుకు విడ్డూరంగా ఉండవచ్చును. బహుశా మీలో కొంతమందికి ఆ పగిలిన తొట్టి, ఆ నీళ్ళ తొట్టి అంటే ఏంటో తెలియకపోవచ్చును. తొట్టి అంటే ఎంతమందికి తెలుసు? మంచిది, చాలా మందికి తెలుసు. ఎప్పుడైనా మీరు పొలాన్ని పండించున్నట్లయితే వారికి నీళ్ళ తొట్టి అంటే ఏదో తెలుస్తున్నది. ఒకప్పుడు నేను నల్లులు త్రాగాను. నీళ్ల కుంట లేక తొట్టి అంటే అది నాకు తెలుసు. బొరుసు పొదలినటువంటి ఒక గ్రామంలో ప్రసంగించి అక్కడ ఒక కుండ లాంటి కుంట నీరు అక్కడ ఉన్నవి. వర్షం వల్ల అలాగ తయారైనవి. అది నిలవై ఉన్న కుంట తెలుసా? రాత్రి వేళ అందులోకి పురుగులు చేరుతవి. కాబట్టి కుంట లేక తొట్టి అంటే ఏంటో మీకు తెలుసు. ఈ తొట్టి అంటే నీళ్ల కుంట అంటే బావికి బదులుగా నేలలో త్రవబడే ఒక స్థలం. వారికి బావి లేనట్లయితే అలాంటప్పుడు ప్రజలు ఒక నీళ్ల కుంటను త్రవ్వుకుంటారు. మరో మాటల్లో చెప్పాలంటే ఈ కుంట అనగా నేల మీద మనుషులు నిర్మించుకునే బావి అనవచ్చు. మనుషులు త్రవ్వి నీళ్లు నింపుకొని వాడుకుంటారు. కొందరైతే చేతులు కాళ్ళు కడుక్కోవడానికి వినియోగిస్తారు, కొందరైతే త్రాగేదాన్ని నీరుగా వాడుకుంటారు. పలు విధాలుగా వాడుతారు. కొన్నిసార్లు మనం వాడుకునే నీరంతా ఒక నీళ్ల కుంటగా తయారవుతుంది. నీ వంకర టంకరగా చేసిన అంతా ఇందులో చేరి నీటి పైకి చేరుతున్నది. కొన్ని బకెట్లుగా పోసినవి లేక పంపులో నుండి బయటకు వెళ్ళిపోయినవి. ఆ విధంగా నీళ్ల కుంట లేక తొట్టి నిలుస్తున్నది. సరే, ఈ నీళ్ల కుంట లేక తొట్టిని గుర్చి ఒకటి గమనించవలసి ఉన్నది. అది బావికి తేడాగా ఉంటున్నది. ఈ కుంట లేక తొట్టి ఎండిపోతుంది. ఈ తొట్టి తనకు తానుగా నీళ్లు నింపుకోలేదు. అది అంతా నమ్మదగినది కాదు. నీవు ఈ తొట్టి పైన ఆధారపడలేవు. ఎండాకాలంలోనూ లేక చలికాలంలోనూ మరి ఇంకో కాలంలోనూ పడే వర్షాల మీద అది ఆధారపడుతున్నది. సహజంగా వర్షాకాలంలో మంచు వర్షాలు మొదలైనవి వస్తే అప్పుడు కుంటల్లోకి నీళ్లు వస్తాయి. ఇక నీరు రాకపోయినట్లయితే, ఇక నీళ్లు లేనట్లే అదంతా ఎండిపోతుంది. అది తనకు తానుగా తిరిగి నింపుకోలేదు. ఈ పాత కుంట లేక తొట్టి దానికి దానిగా నింపుకోలేదు. వర్షం పడే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటున్నది. మరొక విషయం తొట్టిని గూర్చి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. సహజంగా మన స్థలాల్లో అది ఉంటున్నప్పుడు మీరు గమనించి ఉంటారు. మామూలుగా ఇంటికి రెండంతలుగా కొష్టం ఉంటున్నది. వారు మామూలుగా కొష్టముల నుండి కుంటల్లోకి నీళ్లు విడిచిపెడతారు. అక్కడ ఉన్నటువంటి పాత కూడా నాకు జ్ఞప్తున్నది. మురికి కుళాయి నీరు అందులోనికి ఆ కొష్టముల నుండి వస్తున్నది. కొష్టముల నుండి వచ్చి దాన్ని నింపుతున్నది. కాబట్టి కొష్టములో నుండి ఆ పైకప్పు నుంచి వచ్చే నీరు అందులోకి చేరుతున్నది. ఎక్కడైతే జంతువులు కట్టివేస్తారో అవి త్రొక్కిన స్థలంలో ఉండి ఆ గొడ్ల సావిలో ఉండి ఎండిపోయి పేరుకుపోయిన మురికి అంతా అందులోకి చేరుకుంటుంది. తరువాత నీళ్ళు వచ్చేసి కప్పునంతా కడిగి వేస్తున్నది. మానవుల చేత నిర్మాణమైన ఆ దొనెల నుండి అక్కడి నుండి ఆ గొట్టెంలోకి వచ్చి తరువాత ఆ మనుషులు తయారు చేసిన ఆ తొట్టులోకి చేరుతుంది. నీకు ఆ వలకన్ను లేకపోతే నీవు ఏం పొందుకుంటావో నాకు తెలియదు. నీకు తొట్టి ఉన్నప్పుడు అదంతా కూడా మానవ నిర్మితమైనది, మురికికి ప్రతిరూపమే. అది మనకి వడపోత చింపిరి గుడ్డ ఒకటి ఉంటున్నది, తెలుసు కదా? అదేంటో ఎప్పుడైనా మీరు ఎరిగారా? దాని మీద ఒక చింపిరి గుడ్డను వడపోత సాధనంగా పెడతారు. ఆ కొట్టం పైన చుట్టూ ఉండే పురుగులు మొదలుగా వాటిని పట్టుకోవడానికి అలా పెడతారు. తొట్టిలో ఒక స్థలం నుంచి మరొక స్థలానికి పోస్తుంటారు. మనం వడపోత గుడ్డను పెడుతుంటాం.
నురుగు రకరకాలన్నీ వాడిని పట్టుకోవడానికి. అది నిజంగా మురికిని పట్టుకోలేదు. అది కేవలం అందులోనికి వెళ్ళి పెద్ద చిప్పరాలను మాత్రమే పట్టుకోగలదు. నల్లి మొదలగు పురుగులు అందులో పడితే నీళ్ళలోనికి దాని సారమంతా లోపలికి పోతుంది. కాబట్టి నీకు ఒక పాతదైన ఈ తొట్టి ఉంటే నీవు వలకను కలిగి ఉంటావు. తప్పక కొన్ని దినాలు ఆ నీళ్లు అక్కడే ఉంచేసాయి. అవి అలాగా మురికైపోతవి. కుంట తొట్టులో నీవు నిలుచితే అవి కూడా నిలకడగా ఉండి మురికైపోతవి. దాని నిండా కప్పలు, బల్లులు, పాములు మొదలగున చేరుతవి. ఇరువైపులా తోకలుండే ఒక విధమైన పురుగులు, వీగిల్ టైల్స్. అవి చిన్నగా ఉంటవి. అవి పరాణ జీవులు. మరి ఏమని పిలుస్తారో నాకు తెలియదు. అయితే ఒక విధమైన నీళ్ళలోకి వస్తవి. వాటిని మేము వెగిల్ టైల్స్ అని పిలుస్తాం. అదేంటో మీకు తెలుసా? నేను మాట్లాడుతున్నవేంటో ఎంతమందికి తెలుసు? ఓహో, తప్పక గ్రామాల్లో నివసించి మీ అందరికి తప్పక తెలుసు. సమస్త కుళ్ళిన కుప్పగా నిలిచిపోతుంది. అప్పుడు మురిగిపోయిన దాన్ని ప్రేమించే వారంతా దానిలోనికి వస్తారు. ఆ విధంగానే వారు వస్తారు. ఎందుకంటే అది మురిగినది కాబట్టి. అది మురిగింది కాబట్టి మురికిని ప్రేమించే జంతువులను అది ఆకర్షిస్తుంది. ఈనాడు మన సమస్త సంఘాలు ఆ విధంగా లేవా? మనం విడిచిపెట్టామని నేను తలస్తున్నాను. ఈ దినాన సంఘాలు చేసిన ఘోరమైన పాపం ఏదంటే, ఆనాడు ఇశ్రాయేలు చేసిన రీతిగా జీవ జలపు ఊటైన ఆయన్ని విడిచి తమ కొరకు మనుష్య కల్పితమైన తొట్లను తొలపించుకుని ఉన్నారు. అది అలాంటి నీటిని ప్రేమించే ప్రతిదానికి నివాస యోగ్యమైపోతుంది. బల్లులు, కప్పలు, సమస్త విధాన అపవిత్రమైన పురుగులు అందులో నివసిస్తుంది. ఎందుకంటే అది మనిషి నిర్మితమైన చెరువు కాబట్టి. ఇలాంటివి చెరువులోకి నిలిచిపోతవి. అది ఒక నిండైన ఉదాహరణ మన సంఘ శాఖలకు. ఇప్పుడు మీరు ఇలా అనవచ్చు, సహోదరు బ్రహ్యాం, అలాంటి వాణ్ణి ఎందుకు అలా గట్టిగా కొడతావు అని. అది దెబ్బ కొట్టవలసి ఉన్నది, దానికి దెబ్బ తగలవలసి ఉన్నది. దాని నుండి పారిపో. ఎందుకంటే చివరికి క్రూరముగపు ముద్ర ఏర్పడుతున్నది. అక్కడ గుర్తుంచుకో, అది సత్యమే. అది మృగపు ముద్ర అవుతున్నది. సంఘ శాఖలు నేరుగా దానిలోనికి నడుస్తవి. ఒక బలము ద్వారా బలవంత పెట్టబడుతూ అక్కడ రహదారి మీదనే ఉన్నది. హాతుకాలపు రోమా సామ్రాజ్యాన్ని చూడు. ఒక మత భ్రష్టత్వంలోనికి దాని ముద్రకు నడిపించినది. అదే ఏ వ్యక్తి కూడా మృగ ముద్ర లేకుండా అమ్ముటు గాని లేక కొనుటు గాని జరగదు. దాని అతని కలిగి ఉండవలసి ఉన్నది. భూమి మీద 2 తరగతుల ప్రజలు ఉన్నారని గమనించు. కొందరు దేవుని ముద్ర కలిగిన వారు, మరికొందరు క్రూరముఖ ముద్ర కలిగిన వారు. 2 తరగతుల వారు ఉన్నారు. నీవు ఏదో ఒకటి కలిగి ఉండవలసి ఉన్నది. అది భ్రష్టత్వం అవుతున్నది. మతము యొక్క ముద్ర భ్రష్టత్వ మతము. అది మృగము యొక్క ప్రతిమ కాబోతున్నది. మనం చదివినట్లుగా, మనం చూచినట్లుగా రోము ఎప్పుడు కూడా మునుపు, ఈనాడు, ఎల్లప్పుడూ కూడా మృగం యొక్క ముద్రగానే ఉంటున్నది. నిశ్చయం ఇంకో విధంగా పొందుకోవడానికి వెళ్ళేది. రోము చేసిందేంటి? అది అన్య సంబంధమైన రోము నుండి పోపు సంబంధమైన రోముగా మారిపోయినది. నిర్మాణాత్మకమైన ఒక పద్ధతి, ఒక సార్వత్రిక పద్ధతి. ప్రతి ఒక్కరిని ఆ మతములోనికి వచ్చేట్లుగా బలవంతము చేయుట లేదా మరణంలోనికి పెట్టబట్ట. యునైటెడ్ స్టేట్స్ ఐక్యరాజ్య సమితి రంగం మీద కనిపించుట ఒక వింతైన విషయం. ఒక గొర్రెపిల్ల మాదిరిగా ఉన్నది. ఒక గొర్రెపిల్లకు 2 కొమ్ములు కలిగి ఉండుట లౌకికము, ఆచారికమైన హక్కులు. కొంతకాలమైన తర్వాత అది గొర్రెపిల్లగా ఉన్నప్పుడు ఘటసర్పం వలె అది మాట్లాడట. క్రితం ఘటసర్పముకు ఉన్న అధికారం అంతా చలాయించుట మనం చూస్తున్నాం. బైబిల్ మనకు తెలియజేస్తున్నది, మృగం వంటి ప్రతిమను ఒక దాన్ని మనం చేసుకుందాము అని వారు అంటున్నారు. ప్రతిమనగా ఒక దానిని పోలినుట ఒకటి. ఇప్పుడే దాన్ని మనం చూడగలము. దానికి మత భ్రష్టత్వము, సంఘము, సార్వత్రిక సంఘ సమాలోచన అవుతున్నది. అది రోమ బలము యొక్క ప్రతిమ. మరియు రోమ్ ఏం చేసిందో అదే విధంగా ప్రజలను బలవంత పెట్టుట లేక పోపు సంబంధమైన రోమా చేసినది. కాబట్టి ఇంకో మార్గం లేదు, ఇంకొకటి లేదు. అయితే అది సత్యమే. ఆ కారణము చేతనే నా కాలంలో, నా సమయంలో నేను దాన్ని కొడుతున్నాను. ఎందుకంటే అది కొట్టబడవలసినది కాబట్టి పిలుపు ఆహ్వానిస్తున్నది. నా ప్రజలారా, దాన్ని విడిచి బయటికి రండి. ఆమె పాపములో మీరు పాలిభాగస్తులు కావద్దు. నేను దాన్ని మురికి కులిన ఈ తొట్టులో పోలుస్తున్నాను. ఆయన జీవపు ఊట, ఆయన జీవ జనములు. మనుషులు దాన్ని విడిచి మురికి నింపుకునే కుంటను అనే తొట్టిని తవ్వుకుంటున్నాడు. దాన్ని మాత్రమే అది నింపి పట్టుకోగలడు. సంఘ శాఖలు చేసే పని అదే.
ఎవరు చేరాలనుకుంటారో వారిని, అట్టి సమస్తాన్ని సంఘ శాఖలు పట్టుకుంటవి. దానికి కొంత డబ్బున్నట్లయితే, ఒక విధంగా వస్త్రములు వేసుకున్నట్లయితే దానిలోనికి తీసుకుంటానని వారు ఇష్టపడతారు. వారు ఎవరైనా పర్వాలేదు, ఎక్కడి నుండి వచ్చినా పర్వాలేదు, వారిని ఎలాగైనా తీసుకుంటారు. మనం ఇంకా క్రూరముఖం యొక్క ముద్రను ఎలా ఏర్పడుతుందో ఇక్కడ చూస్తున్నాం. అమెరికా సంఖ్య 13. ఇది 13 కాలనీలతో జన్మించినది. దాని జెండా మీద 13 నక్షత్రాలు, 13 చారలు ఉన్నవి. మరి ఇంకా ప్రకటన 13వ అధ్యాయంలో కూడా అది కనిపిస్తున్నది. మన యొక్క నాణ్యములకు ప్రతినిధి గురించిగా అమెరికా ఎప్పుడు కూడా ఒక స్త్రీయే అవుతున్నది. చిట్టు చివరికి ఇండియానా ముఖాముఖిగా పెన్నీల మీద స్త్రీ ముఖము ఉన్నది. చరిత్ర ఏంటో మనకు తెలుసు. ప్రతి దాని మీద లిబర్టీ బెల్, లిబర్టీ విగ్రహము, ప్రతి దాని మీద స్త్రీ బొమ్మ ఉన్నది. స్త్రీ సంఖ్య 13 చూశారా? అవి చూడటానికి ఎంతో అందంగా ఉంటున్నది. దేవుని నుండి వచ్చినటువంటి దర్శనం ద్వారా నేను తెలియచేశాను. 1933 సంవత్సరంలో కడవరి కాలవడకు ముందుగా 7 విషయాలు జరుగుతావని. అందులో ఒకటి, మస్సులోను నిరంకుశుడైపోతాడని. అతను నిరంకుశుడైపోయాడు. ఇంకా అతను దండయాత్ర చేసి ఇథియోపియాకు వెళ్లి ఇథియోపియాను ఆక్రమించుకుంటాడని, అతని పాదముల యుద్ధ అతను పడిపోతాడని ఆత్మ చెప్పాడు. ఎవరైనా ఇంకా పాతకాలపురం మందిరంలో ఉన్నట్లయితే అది నాకు ఆశ్చర్యమే. చాలా సంవత్సరాల కిందట ఇక్కడ రెడ్మెండ్స్ హాల్లో నేను ప్రకటించినప్పుడు అది ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? నేను దాన్ని రెడ్మెండ్స్ హాల్స్ ప్రసంగించినప్పుడు ఉన్నవారు ఈ రాత్రి భవనంలో ఎవరున్నారు? అక్కడ NRA, అక్కడ అది రూజ్వెల్ట్ ప్రథమ పరిపాలక కాలనప్పుడు. ఇక్కడ ఎవరూ లేరని అనుకుంటాను. ఒకరున్నారా? ఓహో, ఒకరు ఉన్నారు. అవును, మిస్ విల్సన్. ఆమె నా జ్ఞాపకం ఉన్నది. నా భార్య వెనకాల కూర్చుని ఉన్నది. ఆ దినపు కాలపు వారు 2 మిగిలి ఉన్నారు. ఈ NRA క్రూరముఖం యొక్క ముద్ర అని వారు చెప్పినప్పుడు అది కాదు, అది కానే కాదు అని నేను చెప్పాను. క్రూరముఖ ముద్ర ఇక్కడి నుంచి రాదు, రోములో నుండి వస్తుంది. మృగపు ముద్ర కాలేదు. చెప్పండి విషయాలకు జ్ఞప్తించుకోనండి. నిగూఢమైన అంతానికి అడాల్ఫ్ హిట్లర్ రాబోతున్నాడని చెప్పాను. అమెరికా దేశం పైన అతడు యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు. ఇంకా వారు మిశ్రితమైన దాంతో ఒకటి గంభీరమైన దాన్ని నిర్మిస్తారు. చివరికి అందులో ఉండటం కూడా ప్రయత్నిస్తారు. అక్కడి నుండి అమెరికా వారు దీనికై భీకరమైన పోరాటం చేస్తారు. అదే స్ట్రీక్ఫీల్డ్ లైన్. ఆ రేఖ అది ప్రారంభించక ముందే 11 సంవత్సరాల క్రితము చెప్పబడి ఉన్నది. ఆ తర్వాత అతడు అవతార స్థితికి వస్తాడు. అమెరికా దేశం యుద్ధములో జయం పొందుతారు. ఆ తర్వాత 3 ఇజమ్స్ కూడా చెప్పబడినది. నాసిజం, ఫాసిజం, కమ్యూనిజం గురించి. అవన్నీ కూడా కమ్యూనిజంలో కలిసిపోతవి. రష్యా కమ్యూనిజంలోనికి వాటిని తీసుకుంటుంది అని నేను చెప్పాను. ఆ తర్వాత నేను చెప్పాను, విజ్ఞాన శాస్త్రం ఎంతో అమితమైపోతుంది, నడు ఎంతో విజ్ఞానవంతుడైపోతాడు. ఎంతవరకనగా అనేకమైనవి క్రొత్తవి కనుగొనబడతవి. ఒక కోడిగుడ్డు లాంటి కారు తయారు చేయబడే వరకు దానికి పైన పెద్ద అద్దం కప్పబడి ఉంటున్నది. అది స్టీరింగ్ చక్రం కంటే మరొక దాని చేత స్వాధీనపరచబడుతున్నది. వారు ఒక కారును కలిగి ఉంటారు. ఇంకా ఇలాగ చెప్పాను, మన యొక్క స్త్రీలు నైతిక విలువలను బలహీనమైన వాటిగా దిగజారిపోతవి. ఎంతవరకంటే అన్ని దేశాల కంటే నిశ్చయమైన స్థితికి దిగజారిపోతారు. వారు పురుష వస్త్రాలు ధరించుకోబోతున్నారు. వారు వారి బట్టలు విడిచివేయబోతున్నారు. ఎంతవరకనగా వారు లోపల చెడ్డీలు ఆ విధంగా కనిపించే వరకు ఉంటారు. అంతే. చివరికి వారు ఒక అంజురుబాకు కట్టుకునే వరకు వస్తారు. గత నెల లైఫ్ పత్రిక మీరు గమనిస్తే అంజురుబాకు ధరించిన స్త్రీలు ఉన్నారు అక్కడ. అది సాయంకాల వేళ ఫ్రాక్ లేక గౌను. అది సాయంకాల వేళ వేసుకుంటారు. వారు దేహంలోని అవయవాలు అందులో గుండా చూడగలవు. ఆమె దేహములో అంజురుబాకులు ఒక స్థానాన్ని మాత్రమే కనబడకుండా ఉంచుతవి. వారు లేకుండా ఉండే స్థాన బట్టలు దానిపై శరీరం అంతా కనబడతవి. అవి ఎలాగూ జరిగిపోతావో ఆ తర్వాత నేను చెప్పాను. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఒక గొప్ప రాణి లేక అలాగనే ఒక స్త్రీ నిలబడి నేను చూశాను. ఆమె కనిపించడానికి అందంగా ఉన్నది, కానీ ఆమె హృదయం క్రూరత్వంతో కూడి ఉన్నది. ఆమె దేశాన్ని నడిపిస్తున్నది. ఆమె అడుగుల్లో నడుస్తున్నది. ఆ తర్వాత నేను ఇలాగ చెప్పాను, చిట్టు చివరిగా తిరిగి తూర్పు దిశగా నన్ను ఆయన చూడమన్నాడు అని. నేను అలా చేసినప్పుడు, నేను చూచినప్పుడు ప్రపంచం భగ్గుమని పోతున్నది. నేను ఎంతవరకు చూడగలుగుతున్నా అంతవరకు చూశాను.
భూమిలో నుండి చిందుకుంటూ వచ్చిన గనగనగడే రాళ్ళు కట్టెలు తప్ప మరేమీ కనిపించలేదు. ప్రపంచం యొక్క అంతమునకు ముందు ఇవన్నీ జరుగుతవి. 33 సంవత్సరాల కాలంలో 7లో 5 జరిగిపోయినవి. అక్కడే మనం ఉన్నాం. అంత్యకాల ఆఖరి దశలో మనం ఉన్నాం. అక్కడి నుండి సంఘర్షకుల యొక్క పద్ధతుల గురించి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. నేను ఇంకా ఈ రాత్రి అది నమ్ముతున్నాను. సమస్తమైన మురికి చేరుకునే నివాస స్థలము అది. అపారమైన మురుగు కుంట ఆయన సంఘములోనికి అలాంటి దాన్ని దేవుడు ఎప్పుడైనా స్వీకరిస్తాడని నేను నమ్మను. ఎందుకంటే అది దేవుని ఆత్మ వల్ల జన్మించవలసి ఉన్నది. ఆ తర్వాత ఆయనదిగా అది పిలువబడు మునుకు కడగబడవలసి ఉంటున్నది. మర్మైన క్రీస్తు శరీరము పరిశుద్ధాత్మ బాప్తిసం వలన అందులోనికి మనము బాప్తిసం పొందుచున్నాము. అవును, ఈ నీలకుంట యొక్క విధానము వాస్తవంగా సంఘర్షక యొక్క సంపూర్ణ ఉదాహరణ అవుతున్నది. జ్ఞాని అయిన వాడు చూడవలసి ఉంటున్నది. అట్టివాడు ఈనాడు కూడా అందులో ప్రవేశింపడు. దేవుడు దానికి వ్యతిరేకినని, దానితో ఈనాడు ఆయన పనిచేయలేదని కాలాల్లో ఆయన రుజువుపరుచుకున్నాడు. ఏ కాలములో గాని ఒక మనుషుడు వర్తమానముతో వచ్చినప్పుడు, ఉదాహరణకు లూథర్, వెస్లీ మొదలగిన వారు మరియు స్మిత్, కాల్విన్ తదిలిగా వారు లేచినప్పుడు, వారు సంఘర్షకగా సంఘాన్ని స్థాపించినప్పుడు దేవుడు దానిని ఒక గూటిలో పడవేశాడు. తిరిగి దానిని ఆయన ఏ ఉద్యమంలో ఏనాడు దర్శించలేదు సుమా. చరిత్ర పరిశీలన చేయి. ఏనాడు కూడా దేవుడు సంఘర్షణ తీసుకుని దాని ద్వారా ఆయన ఉద్యమాన్ని తెచ్చినట్లుగా ఎక్కడా లేదు కదా. చరిత్ర ద్వారా, బైబిల్ ద్వారా దేవుని దృష్టికి అది మురికి అని రుజువు అవుతున్నది. కాబట్టి దానితో నాకు పని లేదు. అందుకని నేను దానికి వ్యతిరేకిని. అందులో నుంచి ప్రజల బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇశ్రాయేలు వలె ఇప్పుడు కూడా మనం ఆహ్వానించబడుతున్నాము. ముంగురుతులుగా ఇశ్రాయేలు చూస్తున్నాం. ఊటితో వారు నిలబడినంత కాలము వారు బగుగానే ఉన్నారు. అయితే తొట్లను మనుష్య నిర్మితమైన పద్ధతిలో వారు తొలపించుకున్నప్పుడు అప్పుడు దేవుడు వారిని సంపూర్ణంగా విడిచిపెట్టాడు. మనకు అదే చేస్తాడు ఆయన. వారు ఆయన్ను జీవ జలముల ఊట అయిన ఆయనను విడిచిపెట్టారు. వారికి వ్యతిరేకంగా దేవుడు మోపుతున్న నేరములవి ఒక దాన్ని తయారు చేసుకుని మేము ఏమి చేసామో చూడు అని వారు అంటున్నారు. మోషే యొక్క యాత్ర కాలంలో దేవుడు కృపను బట్టి ప్రవక్తను ఇచ్చాడు. వారు ముందుకు సాగిపోవుడుకై అగ్ని స్తంభాన్ని ఇచ్చి అద్భుతముల ద్వారా, గుర్తుల ద్వారా రుజువుపరుచుకున్నాడు. వీటన్నిటిని కూడా సమకూర్చింది కృపయే. ఇశ్రాయేల్ ఇంకా కావాలనుకున్నారు. ధర్మశాస్త్రమును చూశారు. ధర్మశాస్త్రాన్ని తీసుకుంటూ కొరకై కృపను నిరాకరించారు. ప్రజలు చేస్తున్నది అదే. ఖచ్చితంగా సంఘర్షక పద్ధతుల ద్వారా స్వీకరించుటకై వాక్యాన్ని వారు త్రోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే అందులో ఉంటే వారు కోరుకునేదేదో వారు పొందుకుంటారు. వారు చేయాలనుకున్నదేదో వారు చేస్తారు. కాబట్టి ఇంకే క్రీస్తులో నీవది చేయలేవు. నీవు క్రీస్తులో ఉన్నట్టు కొరకై నిష్కలంకగాను నిర్మలంగాను ఉండవలసి ఉన్నది. ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడిన బావిని విడిచి ఆయన అనగా మనుషులితమైన లేదా తొలిపించుకున్న తొట్ల కొరకై ఒకరు అలాగ చేస్తే నీవు ఊహిస్తావా? అనగా కప్పలు, బలులు, తోక ఈగలు, రకరకాల వాటితో ఉన్న మనుషు నిర్మితమైన తొట్టి కొరకై ప్రకృతి సంశుద్ధమైన స్వచ్ఛమైన నీటిని విడిచిన వ్యక్తి యొక్క మానసిక స్థితిగతుల్ని ఊహించగలవా? ఇంగిత జ్ఞాన రీత్యా కూడా అది మంచిది కాదు. అయితే అట్టిదాన్నే ప్రజలు చేస్తున్నారు. తాము తయారు చేసుకున్న తొట్లలోని త్రాగుడు కొరకై దేవుని శక్తి వనరులైన ఆధారమైన నిజమైన వాక్యం వైపు లేక ఆ ఊటను వారు విడిచిపెడుతున్నారు. వారు అప్పుడు ఎలాగ చేశారో వీరు ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ ఇర్మియా 2:4 లేక 2:14 లేక 13లో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. వారు నన్ను విడిచిపెట్టినారు అని, జీవ జలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు అని ఆయన చెప్తున్నాడు. తొట్టి అంటే ఏదో మనం చూశాము. అది ఏమి పట్టుకుంటుందో మనం చూశాము. అది ఏ విధంగా నిర్మితమైందో మనం చూశాము. మురికి కుప్పల పైనుండి వచ్చిన దాన్ని పట్టుకునే మానవుని తయారీ అది. పైనుండి వచ్చే నీరు మురికి పైకప్పును తాకి అది కేవలం పైకప్పును మాత్రమే కడుగుతుంది. మనుషులు తయారు చేసిన దోణిల గుండా, మనుషులు తయారు చేసిన గొట్టం గుండా, మనుషులు తయారు చేసిన కుండలోకి చేరుతుంది. పరిపరి విధాలైన మురికి క్రిములు, కప్పలు, బలులు, నేల మీద ప్రాకే పురుగులు అందులోకి చేరుతవి. గమనించు, అవి అపవిత్రమైన జంతువులు. తోక పురుగులు, కీచుకీచుమనే మొదలగున వాటికి నిలయం. కీచుతోక పురుగులు
నిలబడమైన నీటిలో నివసింపవు కదా, అలాగైతే అవి చచ్చిపోతవి. అవి నిలవున్న మురికి నీటిలోనే ఉండవలసి ఉన్నది. ఈనాడు అనేకమైన పరాన్న జీవుల సంగతి ఆ విధంగా ఉంటున్నది. పరిశుద్ధాత్మక స్వచ్ఛమైన నీటిలో నీవు నివసింపజాలవు. ఆ హేతువు చేతనే వాక్యానికి వారెంతో వ్యతిరేక్తంగా ఉంటారు. ఇలా అంటారు, అది దానికదే వ్యతిరేకం, దానివల్ల ఏమీ లేదంటారు. వారు ఒక విధమైన మురికి గుంట ఇలా వేయటేకమైనది కాబట్టి అలా అంటారు. అవును, ఆ విధంగానే కప్పలు, బల్లులు, తలకప్పలు మొదలగునవి అంతే. తమ స్వభావానికి అనుకూలంగా నివసించుట కొరకై ఆ బురదలోకి, మురిక్కుటలోకి అవి చేరవలసి ఉన్నవి. దాని స్వభావాన్ని మార్చేంత వరకు నీవు జంతువుని మార్చలేవు. ఒక మనిషిని స్వభావం మారేంత వరకు వాక్యాన్ని చూడనట్లుగా అతని నీవు చేయలేవు. అతను ఏమై ఉన్నాడో అతని స్వభావం మారి దేవుని బిడ్డ అయితే పరిశుద్ధాత్మ అతనిలోకి వస్తున్నది. పరిశుద్ధాత్మయ్య దేవుని యొక్క వాక్యాన్ని వ్రాసి ఉన్నది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియమైన స్నేహితుడు డాక్టర్ వేల్తో మాట్లాడుతుంటేనే అతను ఒక మంచి వేదాంతి. తరచుగా లేఖను గురించి కొంత సంభాషణ మాకు జరుగుతూ ఉంటుంది. చాలా తెలివైన వాడు అతడు. ఒకప్పుడు అతను ఇలా అడిగాడు, భాషలతో మాట్లాడటమా పరిశుద్ధాత్మ యొక్క రుజువునకు ఆరంభ గురుతూ, దాన్ని గురించి నీ యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగాడు. చాలా సంవత్సరాల క్రితం అది. కాదు, నీవది గ్రహించలేదా అని నేను అడిగాను. నేను ఆ విధంగా బోధించబడినప్పటికీ నేను కూడా అది అని నేను గ్రహించడం లేదు అని చెప్పాడు. దాని గుర్తు ఏదని అనుకుంటున్నావు అని అడిగాడు. సంపూర్ణంగా దాని యొక్క రుజువేంటంటే ప్రేమ అని నేను చెప్పాను. కనుక దాని గురించి మేము చాలా మాట్లాడుకున్నాము. తర్వాత అది చాలా బాగుందని నేను అనుకున్నాను. ఒకడు ప్రేమ కలిగినట్లయితే దానినే నేను పట్టుకున్నాను. అయితే ఒక్కొక్క దినాన దర్శనంలో ప్రభు నన్ను క్రమపరిచాడు అని చెప్పారు. ఇలాగన పరిశుద్ధాత్మ పొందుకోవడానికి రుజువేదనగా ఎవరైతే వాక్యమును స్వీకరిస్తారో వారు అన్నాడు. ప్రేమ కాదు, భాషలతో మాట్లాడటం కాదు, అయితే వాక్యాన్ని స్వీకరించుడే. ఆ తర్వాత డాక్టర్ వైల్ నాతో ఇలా అన్నాడు, అది లేఖన సంబంధమైనది అని. ఎందుకంటే అతను ఇలా చెప్తున్నాడు, యోహాను 14లో యేసు చెప్పాడు, ఆయన అనగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులు నేను మీతో చెప్పినవి మీకు తెలియచేయను, రాబోతున్న సంగతులు మీకు చూయించును. నిజమైన పరిశుద్ధాత్మక రుజువు అది. ఆయన ఈనాడు కూడా నేటి వరకు ఏ తప్పిదము చెప్పలేదు. అది ఎవరైతే వాక్యమును నమ్ముతారో నీవు దాన్ని అంగీకరించినట్లయితే అదే పరిశుద్ధాత్మిక రుజువు. కావున పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నీవు భాషలతో మాట్లాడతావు అని యేసు ఎప్పుడూ చెప్పలేదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ కార్యాల్లో ఏదో ఒకటి చేస్తావు అని ఆయన నడు చెప్పలేదు. ఆయన నా వాటిలో తీసుకుని మీకు చూయించును, రబోతున్న సంగతులను మీకు చూయించును. కాబట్టి యేసు తనకు తానుగా చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మక నిజ రుజువు ఒకటి ఉన్నది. ప్రజలు కలిగి ఉండే ఇవన్నీ కూడా, ఉద్రేకాలన్నీ కూడా, ఇంకా ఉంచుకునే ఇవన్నీ కూడా ఎందుకు వారు చేస్తున్నారో నీవు చూడగలవు. సరే, అది సంఘర్షణగా తయారవుతున్నది, లేక ఒక మురిగిపోయిన కుంట అవుతున్నది. దేవుని యొక్క సంపూర్ణమైన వాక్యము ద్వారా ఏనాడు కూడా సంఘశాఖ నిర్మాణము కాలేదు. అది అలా కనేరదు. ఎందుకంటే నీవు దేవుని చిల్లర వస్తువుగా చేయలేవు, అనగా సంఘశాఖగా చేయలేవు. లేదండి, దానికి కారణం ఏదంటే వాక్యాన్ని నమ్మగల ఒక గుంపు ప్రజలను నీవు తీసుకుని వస్తావు. వారు సంఘశాఖ నిర్మాణం చేస్తాయని అంటావు. ప్రథమంగా ఏమి జరుగుతుందో తెలుసా? ఒక సంవత్సరంలోగా ఒక రెక్కీ గుంపు అందులో తయారవుతున్నది. దాంతో నీవేమి చేయలేకపోతావు. వారు స్వాధీనం చేసుకుంటారు. దానికి నీవేమి చేయలేవు. అది దేవుని యొక్క పద్ధతి కాదు. అది పరాయి విషయమని మనకు తెలుసు. అది తొట్టి లేక కుంటైపోతుంది. అది ఇంకేదో దాంతో ప్రతి ఒక్కరూ రాజీపడి ప్రజలను చేర్చుకుంటుకై అలా చేస్తూ ప్రజలు వచ్చేలా ఉండే స్థలమైపోతుంది అది. ఈ పద్ధతి ఒకప్పుడు ఇశ్రాయేల్లో వారి దినాల్లో వారు ఈ కుంటలను తవ్వుకున్నప్పుడు ఆరంభమైందని మనం చూస్తున్నాము కదా. అక్కడ ఒక వ్యక్తి ఇంకా పరిచయులు ఈ తొట్లను త్రవ్వారు. అక్కడ ఒక మనుషుడు నాడు, అతని పేరు హేరోదు, రాష్ట్రం యొక్క అధిపతి, పరిపాలకుడు అతడు. వారి సంఘర్షణల చేత బుద్ధిహీనత చెందిన ఒక వ్యక్తిని గుర్చి వినటానికి అతను వచ్చాడు. అతడు ఒక ప్రవక్త. ఏ కాలంలో కూడా ఏ ప్రవక్త అయినప్పటికీ సంఘర్షణలతో ఏకీభించలేదు. అయితే దాన్ని అసహించుకున్నాడు. ఈ ప్రవక్త ఇలా చెప్పడం ఆరంభించాడు, మీలో మీరు అబ్రహాము మాకు తండ్రి అనుకోవద్దు. ఎందుకనగా
దేవుడి రాళ్ల వల్ల అబ్రహామునకు పిల్లలు పుట్టించగలరు. అతని గురించి వింటానికి ఒక పెద్దను వారు తీసుకుని వచ్చారు. ఈ పెద్దలకు పెద్ద తన సహోదరి భార్యను తెచ్చుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతని ముఖాన ఏం చెప్తాడో ఆ మనిషి అని అనుకున్నాడు వారు. అతను రాజీపడి, అయ్యా నీకిక్కడ మంచి స్థానమున్నది అని చెప్తాడు అని అనుకున్నారు వారు. నా మాటలు వినటానికి ఈ దినాన నీవిక్కడ ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నానని చెప్తారనుకున్నారు వారు. యెహోవా నేరుగా అతని ఎదుగు వెళ్ళి, నీవు ఆమెను తీసుకున్నట అది చట్టబద్ధము కాదు అన్నాడు. మొట్టమొదటిగా అతను చెప్పినది ఏంటంటే, అతని పాపముల కొరకు అతను కేకలు వేశాడు. సంఘ శాఖలు, కుళ్ళి నిలిచిపోయిన కుంటలు, పురుషుడు పర స్త్రీలతో ఉంటున్నాడు. స్త్రీలు వారికి ఇష్టవచ్చిన రీతిగా ఉంటారు. వెంట్రుకలు కత్తిరించుకుంటారు, పొట్టి పావడాలు వేస్తుంటారు, ఎలాగైనా ఉంటారు, క్రైస్తవులుగా పిలుచుకుంటారు. నిజమైన జీవపు ఊట అయితే దేవుని శక్తితో ఉండి, హల్లెలూయా, అది అక్కడ ఉండలేదు. ఎందుకంటే అది దాన్ని బయటికి నెట్టివేస్తున్నది. నేనే జీవ జలముల ఊటను. వారు నన్ను విడిచి తమ కొరకు తొట్లను తొలపించుకున్నారు. జీవ జలముల ఊట. ఇప్పుడు జీవజనుల ఊట ఏందే ఏదో తెలుసుకుందాం. తొట్టి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు జీవజలముల ఊట అంటే ఏంటి? ప్రకృతి సంసిద్ధమైన ఊట బావి అది. ప్రకృతి సంసిద్ధమైన ఊట బావి అంటే ఏంటి సహోదర బ్రహ్మాం? భూమి లోపల నుండి దాని నీటిని ఎప్పుడు కూడా బయటకు చిమ్ముతుండే బావి అది. అది నిరంతరము ప్రవహిస్తూనే ఉంటున్నది. అది తనకు తానే ఆదరించుకుంటున్నది. ఎప్పుడు కూడా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటున్నది. ప్రకృతి సంసిద్ధమైన ఊట బావి, జీవపు ఊట. అది చచ్చిపోయినది కాదు, మురిగినది కాదు, అది జీవించున్నది. అది నిత్యము మార్పు చెందుతూ క్రొత్తదాన్ని తీసుకొస్తుంది. ఒప్పొంగుతూ దాని సహజ వనరులతో ఊటగా ఉంటున్నది. దాని అడుగు భాగం నుండి అది దాని యొక్క సహజ సంపదను ఆకర్షిస్తుంది. అది ఇంకా జీవపు ఊట అయి విరజిమ్ముతున్నది. స్వంతంగా శుద్ధి చేసుకుంటుంది. అది పరిశుభ్రంగాను నిర్మలంగాను ఉండేటి జలము అది స్వయంగా ఆచరించుకుంటున్నది. నిండారుగా దాని తొట్టి నిండు కొరకై వర్షం పైన నీవు ఆధారపడవసరం లేదు. అది ఎల్లప్పుడూ బుగ్గబుగ్గమంటూ స్వేచ్ఛగా నీరుస్తుంది. దానిని పంపు కొట్టనవసరం లేదు, తిప్పనవసరం లేదు, నిలుపు చేయనవసరం లేదు, చలనవసరం లేదు. అది కేవలము జీవజల ధరలు. నీవు ఈ పాత తొట్టును తీసుకో, నీవు దాన్ని గిర్రం తిప్పాలి, పంపు కొట్టాలి. ఈ కొద్దిని పైకి తెచ్చుడు కొరకై ఇంకా ఏదేదో చేయాలి. అయితే జీవజలపు ఊట పంపు కొట్టకుండానే, కలుపులు చేయకుండానే, ఇంకేమి చేయకుండానే ఉచితంగానే నిరుస్తున్నది. ఓ ఆ ఊటిని బట్టి నేను ఆనందిస్తున్నాను. అవునండి, పరాన్న జీవులను పైకి తోడు కొరకై దాని మీదికి జల్లడ అవసరం లేదు. అది ఎంతో లోతు నుండి వస్తుంది కాబట్టి అక్కడ బండరాయి ఉంటున్నది. అక్కడ ఎటువంటి పరాన్న జీవులు ఉండవు. దాని మీద ఎటువంటి విద్య లేక చదువు అనే పేలిక వ్రేలాడదీన అవసరం లేదు. అవును, మనిషి నిర్మితమైన సంఘ శాఖల జ్ఞానము నీవు బోధ చేయగలవో లేదో అని మానసిక నిపుణుల ఎదుట పరీక్షించజేయబట్టుకు ఒక విధమైన లోక జ్ఞానం దానికి అవసరం లేదు. దాని మీద వేలాడదీయడానికి ఇలాంటి చిరిగిన పేలికలు దానికి అవసరం లేదు. నీవు దాని మీద పెట్టిన వెంటనే అది నెట్టివేస్తుంది. నీవు చేయలేవు. నిరంతరం ఆ బావి బుగబుగ పొంగుతూనే ఉంటున్నది. చిరిగిన పేలికలు ఒక దాన్ని పెట్టినట్లయితే అటు ప్రక్కకో లేక ఇటు ప్రక్కకో నెట్టివేస్తుంది. అది సంఘ శాఖ పేలిక. దానిపైన పెట్టడానికి దానికి సమయం లేదు. దానికి వడపోతు సాధన అవసరం లేదు, జల్లెడ అవసరం లేదు, పైకి క్రిందికి ఊపులు అవసరం లేదు, ఉడుపులు అవసరం లేదు, అలాంటివి ఏమీ అవసరం లేదు. అది ఒప్పొంగుతూ అలాగే ఉంటున్నది. అది నింపబడటానికి స్థానిక వర్షాల మీద ఆధారపడవసరం లేదు. వర్షాలు అంటే ఉద్యోగ సభలు. ఎక్కడ ఊట, అది జీవపు ఊట. ఎక్కడ పీనుగ ఉన్నదో అక్కడ పక్షిరాజులు పొరగవుతవి. ఒక ఉద్యోగాన్ని పైకి కిందకు నీవు కదపనవసరం లేదు. నీవు చేయవలసింది ఒకే ఒకటి, కేవలం ఊట దగ్గరకు వచ్చుటే. అది ఎల్లప్పుడూ నిండుగాను స్వచ్ఛంగాను ఉండే నీరు. దానికి అంతము లేదు. అదెప్పుడు ఉబ్బుకుతూనే ఉంటున్నది. నీవు తొట్టి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పనవసరం లేదు, మంచిది, వర్షం వచ్చి కష్టం శుద్ధైనట్లయితే మాకు కొద్దిగా నీళ్లు కావాలి. చూశారా? అయ్యో, అలా కాదు. ఆ ప్రకృతి సిద్ధమైన ఊటబావి నిరంతరము చల్లని మంచినీళ్ళు ఇస్తున్నది. దాని మీద నీవు ఆధారపడగలవు. ఈ పాత కుంట దగ్గరికి నేను వెళ్తాను, అది నేను నువ్వు చెప్పనవసరం లేదు. దానిలోనికి త్రాగటానికి అలవాటు పడ్డాం.
అయితే ఎంతో కాలం నుండి కూడా వర్షాలు పడలేదు, అది ఎండిపోయి ఉండవచ్చు అని నేను చెప్తున్నాను. అలాగున్నవి ఈ మనుష్య కల్పనా పద్ధతులతో ఉన్న కొన్ని. నీ వెళ్తావు, ఏదో పెద్దది జరుగుతుంటాము, నీకు దొరికిందంటే పెద్దది ఒకటి, అమ్మో ఒకటి చిట్కా నీకు దొరికితే, ఒక రకమైనది జరుగుతుందని నీకు దొరికితే, పెద్ద పెద్ద విందులు, బంకు ఆటలు, బేస్మెంట్లు, విందులు ఇంటి నిండా ఉండటం నీవు చూస్తావు. అయితే నీవు ఎక్కడికి వెళ్ళాలి? నిండగా ఉప్పుకు ఊటగద్దకు. ఎక్కడైతే ప్రజలు స్వచ్ఛమైన మంచి నీరు తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళు. దాని మీద నీవు ఆధారపడు. 10 సంవత్సరాల నుంచి వారికి ఉద్యోగం లేదని నీవు చెప్తావు. ఆ ఊట ద్వారా నీవు జీవించితే ఆమె ఎల్లప్పుడూ ఉద్యోగాన్ని కలిగిస్తుంది. ఆ వేల్స్ దేశ ప్రజలు చెప్పిన రీతిగా ఒకప్పుడు వారికి వేల్స్ లో ఉద్యోగ కూటాలు జరుగుతున్నవి. అమెరికా సంయుక్త రాష్ట్రం నుండి వచ్చిన కొందరు గొప్ప పాద్రీలు అక్కడ ఉన్నారు, కొందరు గొప్ప గొప్ప డాక్టర్ ఆఫ్ డివినిటీ వారు. ఇదంతా ఏంటి, ఏమై ఉంటుంది అని తెలుసుకుంటూ కొరకై వేల్స్కి వెళ్ళారు. కాబట్టి కాలర్లు వంకర చేసుకుని టోపీలు పెట్టుకుని వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఎదురుగా ఒక చిన్న పోలీసు అధికారి చేతుల్లోకి చిన్న పాతకర తిప్పుకుంటూ వస్తున్నాడు. నా రక్షణ చనిపోయిన శిలవనొద్ద నా పాము శుద్ధి కొరకై నేను వెంబడించుతని, అక్కడే ఆయన రక్తం పూయబడెను, ఆయన నామునికే మహిమ అని ఇలా వేసుకుంటూ వీధుల్లో వెళ్తున్నాడు. కాబట్టి వారు అనుకున్నారు, ఇతడు భక్తి గలవానిగా కనిపిస్తున్నాడు, ఇతను అడుగుదాం అని వారు అనుకున్నారు. అయ్యా అని అడిగారు. ఏంటండి అని అతను చెప్పాడు. మేము అమెరికా దేశం నుంచి వచ్చిన ప్రతినిధులము. వేల్స్ ఉద్యోగ సభలు మొదలగలవాన్ని మేము పరిశోధన చేయడం కొరకే వచ్చాము. మేము డాక్టర్స్ ఆఫ్ డివినిటీలము, మేము దాన్ని చుట్టానికి వచ్చాము అని అతనితో అన్నారు. ఎక్కడ ఉద్యోగ సభ జరుగుతున్నది, అది ఎక్కడా మేము తెలుసుకోవాలి అన్నారు. ఇతడు అన్నాడు, అయ్యా మీరు వచ్చారు, నేనే వేల్స్ రివైవల్. వేల్స్ ఉద్యోగం నాలో ఉన్నది, అది ఇక్కడే ఉన్నది. జీవజనుల ఊట ద్వారా నీవు జీవిస్తున్నప్పుడు అది అలాగుంటున్నది. ఎల్లప్పుడూ అది జీవిస్తూనే ఉంటున్నది, ఉబుకుతూ పైకి ఉబుకుతూనే ఉంటున్నది. దానికి అంతమనేది లేదు. లేదు, చాలా కాలం నుండి మనకు వర్షాలు లేవు, వెళ్ళి చూడు, కొద్దిగా ఏమైనా నిలున్నాయేమో అని. అది కాదు సుమా, జీవజలపల ఊట నేను చెప్తున్న రీతిగా అది దాని జలాన్ని ఉచితంగా అనుగ్రహిస్తున్నది. దాన్ని తెలుసుకుంటూ కొరకై దానిపై చింపిరి గుడ్లు నీవు పెట్టిన అవసరం లేదు. అతడు ప్రసంగం చేయడానికి ముందుగా అతడు మాటలు సరిగ్గా పలకగలడం లేదు అని తెలుసుకుంటూ కొరకై కొంత విద్యా సంబంధమైన చింపిరి గుడ్డలు నీవు పెట్టిన అవసరం లేదు. అతని నామవాచకం సర్వనామం విశేషాలు చెప్తున్నారో లేదో అని నీవు తెలుసుకునే అవసరం లేదు. చాలా మందికి వారెవరో వారికి తెలియదు. అయితే అతడు ఊట దగ్గర అలాగే ఉండి పోతాడు, చూశారా, అలాగే ఉంటాడు. స్థానిక వర్షాల మీద అది ఆధారపడిన అవసరం లేదు. అది నింపుకోవటానికి ఆ అవసరమైన ఉద్యోగాలు దానికి అవసరం లేదు. అది అలా చేయనవసరం లేదు. లేదు, దాని శక్తి స్వచ్ఛత దానిలోనే ఉన్నది. అదే వాక్యమందు ఉన్నది, దాని యొక్క సొంత శక్తి. ఒక మనుషుడు తన హృదయమందు దాన్ని స్వీకరించితే అది దాని పవిత్రతను, అది దాని శక్తిని పొందుకుంటున్నది. అది వాక్యమందే ఉంటున్నది, జీవాన్ని ఉబుకుతున్నది. ఇశ్రాయేలు దాని నుండి దూరం అయిపోయారు, ఇక్కట్లో పడిపోయారు, ప్రతిసారి దాని నుండి దూరం అయిపోయారు, వారి ఇబ్బందులు పడిపోయారు. అలాంటిది మనం ఇప్పుడు చేస్తున్నది. దాని నుండి ఉద్యోగం వెళ్లిపోతే ఇక శూన్యమే. అది తనకు తనగా కొన్ని బావులు త్రవ్వుకున్నది, కొన్ని నిల్వయుండు తొట్లను అదే అని చెప్తున్నది. అయితే ఆయన ఎల్లప్పుడూ దానికి సహాయం చేశాడు. ఎర్ర సముద్రం వద్ద సనగడు, వారు సనిగారు. అయినప్పటికీ కూడా వారికి ఆయన వాగ్దానం చేశాడు, వారికి ఒక వాగ్దానం చేశాడు. అక్కడే వారిని ఆయన వెనుకకు త్రిప్పవలసి ఉండెను. మనం ఏ మార్గాన్ని చూశామో అక్కడికే. అయితే అక్కడికి వారిని తీసుకుని వెళ్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఏమి చేశాడు? ఇశ్రాయేలు కొరకు ఆయన అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. ఒక రుజువు కొరకై వారికి ప్రవక్తని ఇచ్చాడు. వారు వారిని సముద్రం వరకు నడిపించారు. ఎల్లప్పుడూ దాన్ని గుర్చి వారికి ఇబ్బంది ఇదే. ఇక్కడ ఫరో తన సైన్యము వచ్చేశారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఎర్ర సముద్రాన్ని, నిలబడి ఉన్న ఊటను తెరిచాడు. ప్రపంచంలోకెల్లా మృత సముద్రం బహు మృతమైన సముద్రము. అది నిజంగా చావే, అది నిలిచిపోయినది, అందులో ఏ ఒక్కటి బ్రతకదు. ఆయన దాన్ని తెరచి ఆ దరికి చేర్చి వారికి విముక్తినిచ్చాడు. అటువంటి విషయములలో బంధువులు కాకున్నటువంటి స్థలానికి వారిని ఆయన చేర్చాడు. అరణ్యములైతే ఆధారపడినటువంటి చెరువులను వారు కనుగొన్నారు. అవి ఎండిపోయినవి. ఒక నీటి ఉబుకు నుండి మరి ఒక ఉబుకు వరకు చేరు వరకు వాటిని వారు కనుగొన్నారు. వారు అరణ్యములో ఉన్నప్పుడు నీళ్ల కొరకై చచ్చిపోయేంతగా గొంతెండిపోయారు. ఇక్కడ ఉన్న చెరువు దగ్గరికి పోయారు, ఒక కొలను దగ్గరికి, అది ఎండిపోయినది. వారు ఇంకొక స్థలానికి వెళ్లారు, అది ఎండిపోయినది. వారు పొందలేదు.
ఇక నీళ్లు వారికి దొరకవని వారు అనుకున్నారు. ఆ తర్వాత ఎడారిలో అయిష్టమైన స్థానములో వారు నీళ్ళని కనుగొన్నారు. అది ఒక బండలోనే మనుష్యుడు నీళ్లు పొందుకునేటువంటి అనుకూలము కాని స్థలములో, అరణ్య మధ్య మార్గములో, అటువంటి స్థలములో ఎండిన రాతిలో వారు నీళ్లు పొందుకున్నారు. అయితే చూడండి, దేవుడు ఆ విధంగా కార్యాలు చేస్తుంటాడు. అనుకూలము కాని స్థలాలలో, బహు అసంభవమైన మార్గాలలో ఆయన చేస్తాడు. అదే నిరంతరం మనం పొందుకునేది. నీవనుకుంటావు నీకు పెద్ద సంఘశాఖలు ఉన్నాయని నీవనుకుంటావు. అవి పెద్ద పిండి అయి ఏకము కానివ్వండి, ఉద్యోగం కొరకై దీని కొరకు దాని కొరకు వేవేల మంది ఐక్యత కానివ్వండి. కొన్నిసార్లు దేవుడు తెలియని ఒక పురాతన వారిని తీసుకుని, తమ కుడి చేయి ఎడమ చేయి వ్యత్యాసం తెలియని ఒక విద్యలేని పామర్ల గుంపును తీసుకుని ప్రపంచాన్ని వణికింపు చేయి ఉద్యోగాన్ని ఆయన తీసుకుని వస్తాడు. యోహాను కాలంలో ఆయన చేశాడు, ప్రవక్త కాలంలో ఆయన దాన్ని చేశాడు. మనం ఎరిగినంత వరకు కూడా ఏ ఒక్క విద్యావంతుడు లేడు అందులో. అయితే దేవుడు వారిని తన స్వాధీనమందుంచి వారి ద్వారా ఆయన ఒక దాన్ని చేస్తాడు. ఈ బండలో నుండి నీళ్లు వచ్చినవి ఆయనే బండ అయ్యుండెను. ఈ బండ కొట్టబడాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. త్రాగగలిగిన ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన, శుద్ధమైన, నిర్మలమైన జలాన్ని సమృద్ధిగా ఆయన అనుగ్రహించాడు. దానిలోని త్రాగిన ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాడు. యోహాను 3:16కు సంపూర్ణమైన సమపోలిక అది. దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడి విశ్వాసముతో ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ఆ బండను కల్వరిలో కొట్టాడు. మన తీర్పు ఆయన మీద మోపబడింది. ఎందుకనగా ఆయనలోని జీవాత్మ వచ్చి నీకు నాకు నిత్య జీవం అనుగ్రహించినట్లుగా కొట్టబడ్డాడు. దాని యొక్క సంపూర్ణమైన ఉపమానం ఈ అరణ్యంలో ఉండెను. ఏనాడు కూడా వారు త్రవ్వలేదు, లాగలేదు, పీడనము చేయలేదు. కేవలం ఆయన సిద్ధపరిచిన మార్గాన్ని ఉచితంగా స్వీకరించారు. చెరువులో ఉండి దాన్ని వారు త్రవ్వనవసరం లేకుండెను, బకెట్ పెడి పైకి లాగనవసరం లేకుండెను, దాన్ని తెచ్చుకోట కొరకు వారికి జల్లి పట్టిన అవసరం లేకుండెను. కేవలం వారు దానిలో పాలు పుంజుకుంటే ఇప్పుడు కూడా అంతే. నీవేమీ కలవనవసరం లేదు, వేదిక వద్దకు వచ్చి నీవు ఏదో పని చేయనవసరం లేదు, ఊపు చేయనవసరం లేదు, భాష తారుబాగు అయ్యే వరకు ఒక మాటను తిరిగి వల్లింప చేయని అవసరం లేదు. కేవలం నీవు చేయవలసింది ఒక్కటి, ఆయనలో నీవు ఉచితముగా పాలు పొంది ఆయన సిద్ధపరిచిన మార్గాన్ని స్వీకరించుడే. పోపు చేయనవసరం లేదు, నెట్టనవసరం లేదు, ఏమి చేయనవసరం లేదు. ఉచితముగా దాన్ని స్వీకరించు. నీవేమీ చేయనవసరం లేదు, కేవలం అందులో పాలు పొందితే చాలు. అదేదనగా దాన్ని నమ్మితే చాలు. దాని గురించి అది మాత్రమే నేను చెప్పగలను. వారు దాని కొరకు ఇలాంటిది చేయలేదు. దాని కొరకు వారు గంటలు తవ్వలేదు. వారు కూర్చున్న దాని కొరకు రాత్రంతా ఎడవలేదు. అది కొట్టబడి సంసిద్ధంగా ఉన్నది. వారు దానిలో పాలు పొందారు. అంతే. గదిలో వెనక్కి కూర్చున్న ఒక మనిషి అక్కడ ఉన్నాడు. ఒక్క దినాన గడ్డివాం ప్రక్కన ఉన్న పశుశాలలో అతనికి నేను చెప్పినట్లుగా నాకు గుర్తున్నది. అతను అన్నాడు, నా వల్ల ఏం ప్రయోజనం లేదు అన్నాడు. నీవు కూడా అంతే అని అన్నాను. నేను కూడా అంతే అని నేనన్నాను. అయితే నేను చెప్పాను, నీవేమై ఉన్నావో అలాగే కనిపిస్తున్నావు, నీవు ఏమై ఉన్నావో అలాగే ఉన్నావు. ఆయన ఇలాగున్నాడు, అలాగే కనిపిస్తున్నాడు. అతడు అన్నాడు, సహోదరు బ్రహ్యామ్, నేను ఈ సిగరెట్ నుండి విముక్తి పొందగలిగితే నేను క్రైస్తవునైపోతాను అని చెప్పాడు. నేను చెప్పాను, వాటి నుండి విడుదల పొందవచ్చు. నీవు మంచి చెడు కొరకై ప్రయత్నించు. ఆ తర్వాత ఆయన ఎద్దుకు రా. మంచి మనిషిని రక్షించడం కొరకు ఆయన రాలేదు. ఎవరైతే తాము చెడ్డవారైన గ్రహిస్తారో అలాంటి చెడ్డవారిని రక్షించడం కొరకే ఆయన వచ్చాడు అని నేను చెప్పాను. మంచిది అని అన్నాడు. నేను అన్నాను, విను, నరకానికి వెళ్ళాలని నీవు ఇష్టపడతావా? లేదు అన్నాడు. మంచిది, నీవు ఇష్టపడవు. నీవు అక్కడికి వెళ్ళకుండా ఉండడం కొరకే ఆయన చనిపోయాడు. నేను ఏమి చేయాలి అని అడిగాడు. ఏమీ లేదు, అది ఎంతో చిన్న విషయం. నేను ఎప్పుడైనా అని చెప్పాడు. నేను చెప్పాను, నీవు అక్కడికి వెళ్ళిపోతావు, తిరిగి సిగరెట్ వద్దకు వెళ్తావు, సిగరెట్ ని గుర్చి ఆలోచించడం మానుకుంటావు. గుర్తుంచుకో, ఆయన గురించి ఆలోచించి ఆయన ఏమి చేశాడో, ఏమై ఉన్నాడో అది తలంచు. నిన్ను గూర్చి తలంచకు. నీలో మంచిదేమీ లేదు, నీవెన్నడూ అలాగు లేవు, నీవెన్నడూ అలాగుండలేవు. అయితే ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఒక్కడే మంచివాడు. నీవు ఇప్పుడు చేయవలసింది ఒకటి. ఆయన అక్కడ నీ స్థానాన్ని స్వీకరించినట్లయితే ఆయన చేసిన దాన్ని నీవు ఇష్టపూర్తిగా అంగీకరించవలసి ఉంటున్నది. చేయవలసింది ఒకటి, కేవలం దాన్ని అంగీకరిస్తే చాలు అని నేను చెప్పాను. ఎందుకు? ఏంటి, అది చాలా స్వల్ప విషయమే అని అన్నాడు. కాలువ అని నేను చెప్పాను. చూశారా, నేను అతనికి ఇక్కడికి తొడుకొని వచ్చి యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చాను. అతనికి సంబంధించిన వారు కొందరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అది చేసినందుకు వారు నన్ను హేళనగా చూడవచ్చు. అయితే
నేను చేసింది ఏదో నాకు తెలుసు. నిజమైన ఒక దాన్ని నేను ఆయన అతనిలో చూశాను. నేను అక్కడ చూడగలిగాను. నేను అతను తీసుకుని వెళ్ళి ప్రభుని యేసు నామములో బాప్తిసమిచ్చాను. మేము దాన్ని చేసిన తర్వాత కొంచెం కాలం తర్వాత అతని కుమారునింటికి నేను వెళ్ళాను. ఒక స్థలంలో చెట్టు విరిగినట్టుగా మనిషి పడిపోయి అతని వీపు విరిగినట్లుగా మేము ఒక దర్శనాన్ని చూసాం. ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. సిగరెట్ యొక్క ముగింపు అదే అని ప్రభు ఆ రాత్రి నాకు చూయించాడు. కాబట్టి ఆ మరుసటి రోజు కొన్ని సిగరెట్లు కావాలనుకున్నాడు అతడు. అతని కొరకు ఒక కాగిత పట్టాన్ని తీసుకుని అతని దగ్గరికి తీసుకుని వెళ్ళాను. నీవు అలా గమనించి చూడు, అతని సిగరెట్ రోజులు అయిపోయినవి. అప్పటి నుండి అతను ఒక్క సిగరెట్ కూడా త్రాగలేదు. అప్పటి నుండి ఒకటి కూడా కావాలని కోరుకోలేదు. దేవా, చూస్తున్నారా? ప్రథమంగా నీవు చేయవలసింది ఏదంటే ఆ ఊటి యొద్దకు నీవు రావాల్సి ఉన్నది. నీవు చేయనిది ఏమీ లేదని గ్రహిస్తూ ఆ నీటి యొద్దకు నీవు రావాల్సి ఉన్నది. అదే ఆయన నీ కొరకై చేసినది. నీవు గుంటన త్రవనవసరం లేదు. నీవు పంపు కొట్టవసరం లేదు. నీవు దీన్ని విడవనవసరం లేదు. నీవు దాన్ని విడవనవసరం లేదు. నీవు చేయవలసింది ఒక్కటి. నీవక్కడికి చేరి త్రాగవలసి ఉన్నది. అంతే. నీకు దప్పిక అయితే త్రాగు. ఆయనే బండ. దేవుడు మన నిమిత్తమై ఆయన ముత్తెను, ఆయన స్వచ్ఛమైన నిర్మలమైన నీటిని సమృద్ధిగా మనకు అనుగ్రహించాడు. చేస్తాడు. ఈ రోజు కూడా చేస్తాడు. నమ్ము ప్రతివానికి ఆయన చేస్తాడు. ఏది? ఆయన యొక్క కృప. వాస్తవంగా ఆయన ప్రజలకే, మనకు నేటి దినాన ప్రజలే ఇలాగో అలాగే ఒకటి అక్కడ ఉంటున్నది. వారు పొందుకోడు కొరకై సంసిద్ధంగా ఉన్నది. తిరిగి ఎటువంటి ప్రతిఫలం ఇవ్వనవసరం లేదు. ఇశ్రాయేలు బండలో నుండి త్రాగుడు కొరకై సంసిద్ధంగా ఉన్నది. అయితే ఆయనకు అచ్చున్న పరిచయను వారు ఇచ్చుటకు అంగీకరించలేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన కొరకు పరిచయం ఇచ్చుచుంటాడు. ఆయన లేకుండా చెట్టు చివరికి మనం ఊపిరి అయినా పీల్చలేము. దేవుని యొక్క పరిచయం లేకుండా మనం ఊపిరి పీల్చలేము. ఆ విధంగా మనం ఆయన మీద ఆధారపడి ఉన్నది. అయినప్పటికీ కూడా మనం ఏదైనా చేయాలనుకున్నట్లయితే, ఆయన కొరకు మనం ఒకటి చేయాలనుకుంటే అది మనలను రెండుగా చీల్చివేస్తున్నది. మనం ఒకటి చేయాలని ఆయన అడుగుతున్నాడు. వెళ్ళి ఒకరిని చూడమని, వెళ్ళి ఒకరి కొరకు ప్రార్థించమని, వెళ్ళి ఒకరికి సహాయం చేయమని. అది చేటుకై మనలను చీల్చివేస్తున్నది. అయితే ఆయన పరిచయ కొరకై మనం ఏమీ ఆయనకు చేయాలనుకుంటలేదు. ఆయన యొక్క ఫిర్యాదు ఏదంటే, వాక్యమైన నన్ను వారు విడిచున్నారు, నాకు బదులుగా పగిలిన తొట్టిని వారు అంగీకరించారు. జీవజలబోటైన నన్ను, జీవ ఊటను ఆయన నన్ను వారు విడిచి ఉన్నారు. దానికి బదులుగా నిలిచిపోయిన కుంటను లేక తొట్టి నీరును ఆశించారు. అలాంటి దాన్ని మీరు ఊహించగలుగుతున్నారా? అటువంటి ఒక వ్యక్తిని మీరు ఊహిస్తున్నారా? ఇక్కడ ఒక మంచి ఉబుకు బావిని, సున్నపురాయి నీటిని ఒకదాని ఉంచుకుని, సాక్షాత్తుగా ఇసుక తెనెల్లో నుండి వచ్చిన, రాళ్ల తెనెల్లో నుండి వచ్చిన చల్లని నీటిని ఉంచుకొని, అక్కడెక్కడ భవనాల్లో నుండి, కొష్టాల్లో నుండి, షెడ్యూల్లో నుండి తుడిచిపెట్టుకుని వచ్చిన అలా ఏర్పడినటువంటి కుంటలోని నీరు త్రాగటమా? అట్టి తొట్టిలోనికి అదంతా చేరుతుంది. కొట్టుకుని మురికి గొట్టాల నుండి, పశువుల తొట్టులో నుండి వచ్చి అందులోకి, ఆ తొట్టులోకి చేరుతుంది. నీటి ఉబ్బుకు బావికి ఎదురుగా అందులోకి వెళ్ళి, తొట్టులోకి వెళ్ళి త్రాగటమా? అలాంటప్పుడు అలాంటి వ్యక్తిలో ఏదో మానసికమైన లోపం ఉంటుంది. అవును, ఒక స్త్రీ పురుషులు వారి సంఘశాఖల అలవాట్లపై నిలబడి ఉండి, కుదుపులుగా వెంట్రుకలు కత్తిరించుకుని, పొట్టి లంగాలు వేసుకుంటూ, ముఖాలకు రంగులు పూసుకుని, రకరకాల చెత్తనంతా కలిగి ఉండి అంగీకరిస్తారు. ఏదో రకరకాలైన ప్రోగ్రాములు, కార్యకలాపాలు జరిగించుకుంటుంటారు. భోగిని సందులకు వెళ్ళటం మొదలైన హీనమైన, బుద్ధిహీనమైన అలవాట్లకి వెళ్ళటం, వాటిని స్థాపించడం, అలాంటివి చేయుట, పాతకాలపు దేవుని వాక్యాన్ని, అలవాట్లను ముక్కలు చిక్కలుగా చేయడం, ఇంకా స్త్రీల్లో నుండి అభిమానవంతులైన స్త్రీలుగా చేసి, మంచి వస్త్రధారులుగా చేసి, మంచిగా ప్రవర్తించే వారిగా చేసి, సిగరెట్లు, పొగాకులను తీసివేసి, ఒట్టు పెట్టుకుంటాం, శపించడము తీసివేసి, అబద్ధాలను, దొంగతనాలను, లోకములో ఉన్నదంతా, నీలో ఉన్నదంతా తీసివేసి, నీకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించేది నీకు ఒకటి ఇచ్చుట. ఎందుకని స్త్రీ పురుషులు ఆదరణ కొరకై అక్కడికి వెళ్తుంటారు? అలాంటి దాని నీకు ఆదరణ ఎలాగ పొందుతావు? నిలిచిపోయిన నీళ్ల యొద్ద నీవేలు స్వచ్ఛమైన నీటిని పొందగలుగుతావు. ఒక వ్యక్తి అలా చేస్తాడా? ఒక ఊరిడి బావి తెరవబడి ఉంటే, మురిగిపోయిన కుంటలోని దాని యొద్దకు నీళ్లు త్రాగడానికి ఒక వ్యక్తి వెళ్ళినట్లయితే, అలాంటి మనుష్యులు ఏదో పొరపాటు ఉందని నీవు చెప్పవా? ఒక పురుషుడు గాని స్త్రీ గాని ఆదరణ కొరకై అలాంటి స్థలానికి వెళితే, ఆ వ్యక్తిలో ఆత్మ సంబంధమైన ఏదో ఒక లోటు ఉంటున్నది. వారికి వాక్యం అవసరం లేదు. వారికి స్వభావము ఇంకా కప్పగానో తలకప్పగానో ఇంకేదోగా ఉంటుంది.
అవును, ఆ మురికి కుండను అపేక్షించే ఒక విధమైన స్వభావం ఉంటుంది అతనిలో. ఎందుచేతనంటే అలాంటివన్నీ కూడా మంచినీటి కొలలలో నివసింపనేరవు. అవి అలాగ చేయలేవు. అవి స్వచ్ఛమైన నీరును అందులో జీవించలేవు. ఇప్పుడు ఫిర్యాదు ఏదంటే దానినవి విడిచిపెట్టినవి. ఈరోజు కూడా వారు దానినే చేశారు. ఇప్పుడు ఆ బావి యుద్ధ స్త్రీని గమనించు. ఈమె యాకోబు తొట్టి దగ్గరికి వచ్చినది. యాకోబు తొట్టి కుంట దగ్గరే ఆమె నిత్యము కూడా నీరు తెచ్చుకుంటుంది. అయితే యాకోబు తొట్టి కుంట అని సంఘర్షణ మనం పిలుద్దాం. ఎందుకంటే అలాంటివి 3 త్రవిన అతడు, ఇది అతను త్రవినది. ఆమెకు ఒక గొప్ప కథ ఉన్నది. మా తండ్రినే యాకోబు ఈ బావిని తవ్వాడు అని ఆమె చెప్పినది. అందులోనివి అతడు త్రాగాడు, అతని వంటలు త్రాగినవి. అవి సరిపోతుంది కదా. ఆయన చెప్పాడు, నీవు చేదుకుని నీరైతే మరలా నీవు దప్పికొంటావు, చేదుకుంటానికి మరలా రావలసి వస్తున్నది. అయితే ఆయన చెప్పాడు, నేనిచ్చు నీరు అది ఒక ఊరిడి బావి, లోపల నుండి పైకి ఉబ్బికేది. అది నీలోనే ఉంటున్నది. నీవిక్కడికి రానవసరం లేదు. గమనించండి, ఆత్మసమైన ఊట ఆమెతో మాట్లాడినని ఆమె తెలుసుకునగానే దేని కొరకై ఆమె ఎదురు చూస్తుందో అట్టి ఆత్మ సంబంధమైన గుర్తుతో ఆమె దానిని తెలుసుకునగానే ఆమె యాకోబు సంఘర్షక పద్ధతిని విడిచిపెట్టింది. ఆమె ఎన్నడూ వెనుకకు చూడలేదు. ఎందుకంటే ఆమె నిజమైన బండను తెలుసుకున్నది కాబట్టి. గమనిస్తున్నారా? పట్టణంలోకి పరిగెత్తినది. ఆమె పాపముతో ఉన్నది. ఆమెకి ఎన్నడూ తప్పెదస్తురాలు కాదు. ఆమె చెప్తున్నది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒక మనిషిని వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా? ఆ తొట్టికుంట మంచిదే కావచ్చు, అది ఉపయోగపడదనగా ఉండవచ్చును. ఇప్పుడైతే ఆమె నిజమైన ఊట వద్ద నిలబడి ఉన్నది. నిజమైన ఊట తెరవబడే వరకు తొట్టికుంట మంచిదే. అయితే నిజమైన ఊట వచ్చిన వెంటనే ఈ తొట్టి దాని బలాన్ని పోగొట్టుకుంటున్నది. త్రాగటానికి మంచి స్థలాన్ని ఆమె కనుగొన్నది. ఒక మంచి స్థలం ఒకటి ఉన్నది, శ్రేష్టమైన స్థానం ఒకటి ఉన్నది, అది క్రీస్తే. ఆ పన్నశాల పండుగ ఆఖరి దినాన యేసు విధంగా చెప్పాడు. యోహాను 7:37 ఎవడైనా దప్పికుని నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకునవలను. వారంతా ఆనందిస్తున్నారు. బలిపీఠం కదా నుండి కొద్దిపాటి నీళ్లు వచ్చేస్తున్నవి. ఆ పండుగలో దీని నుండి వారంతా త్రాగుతూ ఉన్నారు. మా పితరులు అరణ్యములో ఆత్మ సంబంధమైన బండలను త్రాగారు అది అని వారు అన్నారు. చూస్తున్నారా? వారి కొరికే వారు ఒక కుంట తొట్టిని తొలపించుకున్నారు. ఏదో ఒక రకమైన మురికి నీటిని ఎక్కడి నుండో పైకి తొడుకుతున్నారు. క్రింద నుండి ఉబుకుతూ వచ్చిన నీటిని వారు తొడుతున్నారు. వారంతా ఈ నీటి చుట్టూ చేరి నీళ్లు త్రాగుతూ, సంవత్సరాల క్రితం మా పితరులు ఈ అరణ్యంలో త్రాగారు అని చెప్తున్నారు. అరణ్యంలో ఉండిన బండను నేనే అని యేసు చెప్తున్నాడు. ఆకాశం నుంచి వచ్చిన మన్నాను మేము భుజించాము, దేవుడు దాన్ని మాకు కురిపించనే అని అంటున్నారు. నేనే ఆ మన్నాను చెప్పాడు ఆయన. ఆ ఊటిన ఆయనే వారి మధ్య నిలబడి ఉన్నాడు. జీవాహారం వారి మధ్య నిలబడి ఉన్నాడు. అయినప్పటికీ అది వారికి అవసరం లేదు. వారికి కావలసింది వారికి కుంటే ఆ తుట్టే కావాలి. ఎందుకంటే దీన్నేమో మానవుడు తయారు చేసుకున్నాడు, దాన్నేమో దేవుడు పంపించాడు. నిజంగా వ్యత్యాసమైన విషయం. వారికి వారి తొట్లను త్రవ్వుకున్నారు. ఎవడైనా దప్పికున్నలేడా నా ఎద్దుకు వచ్చి దప్పి తెచ్చుకునవలను అని ఆయన చెప్పాడు. ఆయనే ఆ ఊరిడి బావి. లేఖనము చెప్పినట్లుగా అతని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును. ఓ అదే ఆ నిత్యము ఊరిడి బావి. అతని కడుపులో నుండి లేక అంతరంగంలో నుండి జీవ జల నదులు ప్రవహించును. అందులో ఉన్న బండ ఆయనే. ఆపత్కాలంలో తన యొక్క బిడ్డ మరణ ఘడియల్లో ఆ హాగరుకు బండై ఉన్నది ఆయనే. ఆమె ఇక్కడ ఆ చిన్నవాడైన ఇస్మాయిలును తో ఉన్నది. ఆమె తన వెంట తీసుకుని వెళ్ళిన కుండలో నీళ్లు అయిపోయినవి. చిన్నవాడైన ఇస్మాయిలును అక్కడ రాత్రివేత దూరం పరుండబెట్టి ఆమె ఏడుస్తూ ఉన్నది. అయ్యో, ఆ బిడ్డ యొక్క మరణాన్ని ఆమె చూచుటకు ఇష్టపడలేదు. తటాలన ప్రభుదూత ఆమెతో మాట్లాడుతున్నాడు. పొంగి పల్లుతున్న బావిని బెర్షెబాను ఆమె చూచినది. అది ఇంకా ఈ రోజు వరకు ప్రవహిస్తూనే ఉన్నది. అరణ్యములో ఉడినటువంటి బండయగు హాగర్ యొక్క బెర్షెబా ఆయనే. అది రక్తముతో నిండిన ఊటయై ఇక్కడ నిలబడి ఉన్నది. ఆ దినమందు ఆలయములో నిలబడి ఉన్నాడు. తుఫాను సమయాన జకరియా 13వ అధ్యాయములో పాపమును అపవిత్రతను పరిహారము చేయుటకై దావీదు సంతతి వారి కొరకు ఊట ఒకటి తీసినవాడు ఆయనే. ఆ ఊట కీర్తనల 36:9 ఆయన దావీదు యొక్క జీవపు ఊట. దావీదు సంతతికి ఆయన ఇంకా ఊటైన ఉన్నాడు. ఆయనే పచ్చికవే రచిత హృదయంలో ఉండి ఇమ్మానుయేలు యొక్క రక్త నాళము నుండి వచ్చిన రక్తపు ఊట అక్కడే ఉన్నది. పాపులు ఆ ప్రవాహం అందు మునిగితే వారి పాప మరకలు కడిగి వేయబడుతవి. జీవపు ఊట ఆయనే.
జీవపు జల ఊట ఆయనే దేవుని యొక్క వాక్యము. ఈ కడవరి దినాల్లో ప్రజలు ఆయన్ను విడిచిపెడతారు. నిజ వాక్యాన్ని, జీవపు జలాన్ని విడిచిపెడతారు. సంఘ శాఖల కుంటలను, తొట్లను వారి కొరకు త్రవ్వకుంటారు. మరలా తొలపించుకుంటారు. మనం ఇప్పుడు వారు పగలగొట్టుకున్న పగిలిన తొట్లను తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ తొట్టి ఇప్పుడు అవిశ్వాసమైన పురుగులతో నిండి ఉన్నది. ఓ బిబ్బిపోయే అవిశ్వాసమైన పురుగులతోనూ, విద్యా సంబంధమైన పురుగులతోనూ, దేవుని వాగ్దానములకు విరోధమైన కార్యక్రమాలతోనూ నిండి ఉన్నది. వారు వాక్యాన్ని అనుమానించేవారు. బైబిల్ లాగా చెప్తున్నది, వారు కలిగినటువంటి ఈ తొట్టెలు పగిలిపోయినవి. పగిలిన తొట్టి అనగా కారిపోయే తొట్టి. అది నిదానంగా కారిపోతున్నది. అది ఏమి చేస్తున్నది? అది మత సంబంధమైన బ్రహ్మాండమైన కుంటయనే ప్రపంచ సంఘ ఆలోచన సభలోనికి నిదానంగా కారిపోతుంది. అక్కడికే పగిలిన తొట్లు వారిని నడిపించేది. అదంతా ఎందుకనగా వారు ఆయన విడిచిపెట్టారు. ఈ తొట్లను తొలపించుకొని జీవజలముల ఊటైన ఆయన విడిచి ఉన్నారు. పెద్ద పెద్ద విద్యా బోధనను, సెమినరీ పద్ధతులను త్రవ్వుకున్నారు. అటువంటి తొట్లనే ఈనాడు వారు త్రవ్వుకున్నారు. అతను వెళ్లి బోధ చేయకముందు ఆ వ్యక్తి పిహెచ్డి లేక ఎల్ఎల్డి లేక బిఏ లేక ఏదో ఒకటి పొందవలసి ఉన్నది. మనుష్య కల్పన వేదాంతంలో నిండిన తొట్టి అది. ఈ పెద్ద పెద్ద తరబీతు పాఠశాలకు వారిని తీసుకుని వస్తారు. అందులోకి తీసుకుని వెళ్లి తమ సొంత మనుష్య కల్పితమైన వేదాంతాన్ని అందులో గుర్చుతారు. అట్టిదాంతోనే వారిని బయటికి పంపుతారు. మనుష్య కల్పితమైన తొట్లలో మనము జీవిస్తున్నాము. ఎటువంటి దినాన మనం జీవిస్తున్నామో చూడు. సకల విషయాలు కంపు కొడుతున్నవంటే ఆశ్చర్యపడవసరం లేదు సుమా. అయ్యయ్యో, ఎందువల్లంటే ప్రజలు అందులో త్రాగుతున్నారు కాబట్టి. ఈ దినమందు ప్రజలు ఆనందించాలంటే వారు ఏం చేస్తారు తెలుసా? హోవా యందు ఆనందించడానికి బదులుగా సంతోషించుటకు లేక ఆనందించడానికి ప్రజలు పాపం వైపు మల్లుకుంటారు. మందిరానికి వెళ్ళేమనుకునేవారు, క్రీస్తు దాసులమని చెప్పుకునేవారు, నిజంగా వారు ఒళ్ళు పులకరించిపోయారా? సిగరెట్లు ముట్టించేసేస్తారు. ఏదైనా తమాషా కావాలనుకున్నారా? వారు అసభ్యకరమైన బట్టలు వేసుకుని బయటికి వెళ్ళి దారిని పోతున్న ఒకరి యొద్దకు వెళ్ళి గడ్డి కోసి వారిని సంపాదించుటకు వారికై ఇళ్ల వేస్తారు. ప్రఖ్యాతి పొందుట కొరకై ప్రతిదీ చేస్తారు. సినిమా తారల వలె కనిపించాలని ఆశిస్తారు. అది వారి ఆనందం. నేను వారి యొక్క సర్వ సమృద్ధిని అని యేసు చెప్తే వారక్కడ వెళ్లిపోవటానికి కారణమేదంటే ఆ ఊటలో త్రాగటం వారికి ఇష్టం లేదు. దాన్ని వారు నెట్టివేశారు. దానిలో త్రాగటానికి వారికి ఇష్టం లేదు. ఒక తరహా మానవ కల్పిత పద్ధతులతో వారు చేరుతారు. సకల జీవులు నిలిచి మురిగి నిండిపోయిన ఒక తరహా కుండను లేక తొట్టిని వారికి ఇష్టపడిన దగ్గరకు వెళ్ళుటకు అనుమతించకుండాను వారు కోరుకుంటారు. గత రోజు శనివారం ఉదయం అనుకుంటాను, నది దగ్గరికి పిల్లలతో మేము వెళ్ళాము. వెళ్ళి బోట్లో ఉండి చేపలు పడుతున్నాడు. పిల్లలను అక్కడ తీసుకెళ్ళాం. నా మనమడు, నా కుమార్తె, నా చిన్న బిడ్డ పడవ ప్రయాణం చేయడం కొరకై నది దగ్గరికి మేము వెళ్ళాం. నది దగ్గర ఉండేటువంటి మురికి కంపు కొట్టే సగమ దిగంబరత్వంతో ఉండే ప్రజల మధ్య నువ్వు పడవ ప్రయాణం కూడా చేయటానికి వీలుపట్లేదు. మా ప్రక్క గుండా ఒక పడవలో 12-14 సంవత్సరాల పిల్లల గుంపు చేతుల్లో బీరు సీసాలు, సిగరెట్లు పట్టుకుని పడవలో వెళ్తున్నారు. దాన్ని వారు తమాషా ఆట అని పిలుచుకుంటున్నారు. అయ్యయ్యో, ఎంతకాలం ఈ లోకం ఉంటుందో. అటువంటి పద్ధతులంతా ఉన్నవి ఇప్పుడు. ఆ తర్వాత తలంపుల నుండి వారు తప్పుకోపోవాలంటే వారు చచ్చిపోయినప్పుడు వారు నరకానికి వెళ్ళిపోతారు. వారు చేసే కార్యాలతో ఈ విధమైన మనుష్య కల్పిత తొట్టులో వారు చేరిపోతారు. అటువంటి రకమైన ప్రజలే ఆ తొట్లలోనికి చెందిన వారై ఉంటారు. లోకములో అసహ్యమైన, అపవిత్రమైన మురికి గుంపుగాక అది మరొకటి కాదు. ఎందుకు వారు వారితో ఏకీపిస్తారంటే మా అమ్మమ్మ ఇలా చెప్తూ ఉండేది, ఏ జాతి పక్షి ఆ జాతికి గూటికి చేరుతుంది అని. ఆ ఊటి దగ్గరికి వారు రారు. వచ్చి తమ పాప బ్రతుకులు కడుగొనరు. అక్కడి నుండి వారు వేరుగా బ్రతకాలనుకుంటారు. అయినప్పటికీ క్రైస్తవులుగానే సాక్ష్యాన్ని పట్టుకుని ఉంటారు. ఎందుకు? జీవము, నిండిన జీవము, సంతృప్తి, సంతోషాన్ని కలిగించు నిజమైన ఊటైన ఆయన వారు విడిచిపెట్టి ఉన్నారు. ఆ కారణము చేతనే వారు దాన్ని విడిచారు. ఎందుకంటే వారు చేరాలనుకున్నారు. అలాంటి వారిని నమ్మే ఒక రకమైన వారు వారికి ఉంటారు. ఇక్కడనే కొంతకాల క్రితము నేను, సహోదరు ఫ్రెడ్, సహోదరు టామ్ కొంతమందిని కలిసి టూసన్ నగరంలోని ఒక ఖ్యాతిగాంచిన బాప్టిస్ట్ చర్చిలోనికి వెళ్ళాం. మేము వెళితే కొంచెం ఆదరణ పొందగలదేమో అని అది చూచుటకు అక్కడి సేవకుడు ఐగుప్తుల ప్రజల గురించి ఏదో చెప్తున్నాడు.
వారు బయటికి వచ్చిన తర్వాత వారు తెల్ల ఉల్లిపాయలు మొదలగు వాటిని తినాలని, తిరిగి వెళ్లి తినాలని ఉన్నారని అతను చెప్తున్నాడు. అది ఈనాటి ప్రజల వల్లే ఉన్నది అని అన్నాడు. మేమందరం కలిసి ఆమెన్ అని అన్నాం. అలాంటి గుంపును నేనెన్నడూ చూడలేదు. సంఘం అంతా బోధకుని వైపు దృష్టిని మరల్చి ఆమెన్ అన్నది ఎవరా అని వెనుక చూశారు. వారి పైకి చావొచ్చిందా అన్నట్లు అనిపోయారు. అదేంటో వారికి అర్థం కాలేదు. యెహోవా కొరకు ఆనంద ధ్వని చేయడని దావీదు చెప్పాడు. సితారాతో ఆయన కీర్తించండి, 10 సితారతో ఆయన స్తుతించుడి. సమస్త ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, ప్రభును స్తుతించండి. దేవుడు ఆయన ప్రజల యందు ఆనందిస్తాడు. ఏదైనా క్రమమైనది చెప్పినప్పుడు జ్ఞాని ఆమెన్ అనుకాక, నమ్మకమైన దేవుని యొక్క పద్ధతి నుండి, అనగా నిత్యము ఊరడి బావి అయిన యేసుక్రీస్తు నుండి మారిపోయి లోక తొట్ల వైపునకు, ఆ పద్ధతులకు ఎందుకు తిరిగిపోవాలి? ఆయన వైపు నీకు ఎందుకు మళ్ళుకోకూడదు? ఎవరైతే మన యొక్క సర్వ సముద్రైన సంతోషమో, సర్వ సమృద్ధి స్థుతులకు కారణభూతుడో, మన స్థుతికి సర్వ సమృద్ధిగా వాడో, అలాంటి ఆయన వైపు ఎందుకు మళ్ళకూడదు? నా ఉద్రేక ఉరుకలాటకు నిలుపుదల దేవుని యొద్ద నుండే నాకు లభిస్తుంది. నేను చితికిపోయినా నా సంతృప్తి క్రీస్తులోనే నేను పొందుకుంటాను. సిగరెట్లలో కాదు, లోక కార్యకలాపాలలో కాదు, ఒక మూఢ భక్తిలో చేరటం వలన కాదు, కానీ ఆయనలోనే, అనగా ఆయన చెప్పినదిగా నేను వెళ్ళనిలా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళదును అను వాక్య వాగ్దానములోనే, అందులోనే నా ఆనందాన్ని నేను కనుగొంటాను. ఆయనే నా యొక్క ఆనందము. వారు ఈరోజు ఇలా చెప్తున్నారు. వీటన్నిటినీ కలుపు చేయటం ద్వారా, ఈ ప్రపంచ సంఘముల సమాలోచన సభ చేయటం ద్వారాను జీవించుటకు మంచి స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. నా నిజమైన అభిప్రాయం నేను చెప్తున్నాను. పాపము చేయట కొరకై ఒక మంచి స్థలాన్ని వారు ఏర్పాటు చేస్తున్నారు. అది కేవలం అంతా పాపమే. ఎలాగైతేనేం అది బ్రతకడానికి కాదు, చవడానికి, జీవించడానికి బదులు పాపం చేయడానికి స్థానాన్ని చేకూర్చుట. యేసుక్రీస్తుకు అవతల ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా, ఆయన జీవవాక్యానికి ఆవల ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా అది పగిలిన తొట్టియే. దానికి ప్రత్యామ్నాయంగా ఏది ఉన్నప్పటికీ, నీకు సమాధానమిచ్చుట కొరకై నీవు ఏది ప్రయత్నం చేసినప్పటికీ, నీకు ఆదరణ కలిగించుట కొరకై నీవేది ప్రయత్నం చేసినప్పటికీ, దేని ద్వారానైనా నీవిటువంటి ఆనందాన్ని పొందుకున్నప్పటికీ, దీనికి బదులుగా అదంతా మురికితో నిండినటువంటి పగిలిన తొట్టియే. ఆయనే నిండైన సంతృప్తిని ఇస్తాడు. 2 వేసవి కాలము క్రిందట, అనగా 2 సంవత్సరాల క్రితం నాకు ఒకటి జ్ఞప్తున్నది. నేను వెనుక తలుపు గుండా వెళ్ళిపోయాను. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. నాతో ఇలా అన్నాడు, నీవు ఎప్పుడు కూడా ఆ విధముగా స్త్రీలను గుర్చి, పొట్టి లంగాలు మొదలైన వాటి ధరించుకుంటూ కూర్చి నీవెందుకు మాట్లాడతావనగా, నీవు ఒక ముసలివాడు కాబట్టి అని అన్నాడు. అందుకే నీవు అలాగ చెప్తున్నావు అని అన్నాడు. నేను అడిగాను, ఇదిగో చూడు, నీ వయసు ఎంత అని అన్నాను. 27 అని చెప్పాడు. నేను అంతకంటే ఇంకా చిన్న వయసు నుండే అదే విషయాలను బోధిస్తున్నాను అని చెప్పాను. నేను సంతృప్తి కలిగించే ఊటిని కనుగొని ఉన్నాను. ఆయనే నా భాగం. ఆమేన్. ఆయన దాన్ని సరఫరా చేసినంత వరకు అది ఎంతో రమ్యమైనది. అది నా యొక్క కళ. ఆయన వైపు చూడటం, ఆయన ఏమి చేస్తున్నాడో, ఆయన హస్తం ఏమి చేస్తుందో గమనించడం. ఇంకొక బొగ్గ ఉన్నదని లేక ఇంకొక ఊట ఉన్నదని నాకు తెలియదు. దివ్య రక్తము హిమం వలె నన్ను తెలుపు చేయను. ఏదియు వేరుగా లేదు. యేసు యొక్క రక్తధారే మానవుల యొక్క రక్తము ఇంపైన ఊట. పాపి అందు మునుగు పాపము పోతుంది. ఆ ఊట కంటే మరొక నీటి బుగ్గ లేదని నేను చెప్తున్నాను. నేను మురికితో ఉన్నప్పుడు అది నన్ను కడిగి వేసినది. దానివల్ల నేను యథార్థంగా ఉండాలని ఆశించని కాబట్టి అది నన్ను కడిగి వేస్తున్నది. ఈ స్వచ్ఛమైన నీటిని నేను త్రాగినట్లయితే నా ఆత్మ ఆనందముతో ముంచివేస్తున్నది. నేను ఎప్పుడైనా ఎక్కువగా కృంగిన స్థితిలో ఉండగా, నేను ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు, ఇంకొక మారు నేను చేయలేని స్థితిలో నేను ఉన్నట్లయితే, అప్పుడు నేను మోకరించి వాగ్దానం వైపు నా వెలుగులు పెట్టి ఉంచి, ప్రభునదేవా నీవే నా బలం అని నేను చెప్పగలుగుతాను. నీవే నా సంతృప్తి స్థానం, నీవే అన్నిట్లో అన్ని అని నేను చెప్తాను. నా నుండి ఏదో ఒకటి ఉబైకి వచ్చు నేను సృజించగలుగుతాను. అందులో ఉండి బయటికి వస్తాను. నేను 50 సంవత్సరాలు దాటి ఉన్నాను. ఒక ఉదయాన నేను లేస్తాను. అది ఎలాగో తెలుసా? పడకలో ఉండి ఒక అడుగు కూడా నీవు వేయలేవు. అయ్యో, నీవు త్వరగా అది చేయలేవు. ఎవరో ఒకరు తలుపు తడతారు, లేక చాలా ఆలస్యమైందని నేను వెళ్ళిపోవలసినది అని బిల్లు చెప్తాడు. నేను దాన్ని ఎలాగ చేయాలి అని నేను తలస్తాను. బయట అడుగు పెట్టడం, నా బలము నిన్న బూట నీవే అని నేను తలస్తాను. ఆమేన్. నా బలము నా సహాయము యెహోవానే నాకు కలుగును. నా బూట బావి నీవే, నా యవ్వనము నీవే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు.
వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకెగురుదురు, అలాగే పరిగెత్తుదురు, సమస్యలకి సగిపోవుదురు. ప్రభువైన దేవా, నేను వెళ్ళవలసిన విధి ఇది. నేను విధి నిర్వహణకై పిలువబడతని. మొదటిగా ఏం జరిగిందో తెలుసా? ఒకటి ఏదో నాలో బుగబుగామంటున్నది. దినం ఒక చిన్న చోట, ఇక్కడ కన్కస్లోని తోపకేలో ఒక చిన్న కూడిక ఉన్నది. అక్కడ ఒక యవనస్తుడు బోధకుడు ఉన్నాడు. నా ప్రథమ కూడికకు ఆర్థిక సహకారి అతడు, సహోదరు రాయ్. ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ఆ స్థలం అతనికి గుర్తుంటుంది. అక్కడ పెద్ద స్థలంలో ఈ సేవకుడు కప్పు కింద పడిపోయి, లేక ఆ స్థలంలోకి పోయి ప్రక్క గోడలు అతన్ని గుజ్జు చేసినవి. ఆ చిన్నవాడు చనిపోబోతున్నాడు. అతని యొక్క ఏరుగ పగిలిపోయినది. అతని నెరడు ఆ స్థలం నుంచి బయటికి వచ్చినది. టన్నుల బరువు అతనిపై పడిపోయినది. ప్రాతకాల పలహారం దగ్గర కూర్చొని నా భార్యతో మాట్లాడుతున్నాను. నేను అన్నాను, చూడు, యేసు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నేను ఆ వాక్యాన్ని నమ్ముతున్నాను. అతను నాకు సహకార బాధ్యత ఇచ్చాడు కాబట్టి క్రీస్తు కదురు సహకార బాధ్యత ఇచ్చి ఉన్నాడు అని నేను చెప్పాను. అది సాతాను యొక్క యుక్తి అని నేను చెప్పాను. యేసు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన వెళ్ళి అతనిపై ఆయన పరిశుద్ధ హస్తాలు పెడతాడు. ఆ అబ్బాయి స్వస్థత పొందుతాడు. అతని ఈరుగు పగిలిపోయినదా? పర్వాలేదు, నాకేం భయం లేదు. అతని స్వస్థత పొందుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎవరైనది తప్పక ఆయన ఎరిగిన యేసు అక్కడికి వెళ్తాడు. ఆయన పిలుపును ఆయన ఎరిగి, ఆయన ఎవరైనది ఆయన ఎరిగి ఉన్నాడని లేఖనం తప్పక రుజువుపరుస్తుంది. లేదు, ఎటువంటి అనుమానం అనేది లేకుండా ఆయన అతనిపై చేతులుంచి, కుమారుడా, స్వస్థత పొందు, అక్కను నడిచి వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయిని చంపడానికి సరిపోయిన దయ్యాలు నరకంలో లేవు అని నేను చెప్పాను. అతను స్వస్థత పొందుకుంటాడని చెప్పాను. అయితే నేను చెప్పాను, ప్రీతమా, చూడు, ఆయన యేసు దేవుని యొక్క హస్తాలు అని అన్నాను. నేను చెప్పాను, నేను ఒక పాపిని. నేను లైంగిక పుట్టుక వల్ల పుట్టాను. నా తల్లి తండ్రి ఇద్దరు పాపులే. నేను వట్టివాడను. అయితే ఏంటో తెలుసా? ప్రభువు నాకు దర్శనమిచ్చి నన్ను అక్కడికి పంపినట్లయితే అలాంటప్పుడు అది వేరే విషయం అని అన్నాను. నేను చెప్పాను, నేను వెళ్ళి అతనిపై చేతులుంచుతాను. నాకు ఆయన దర్శనమిస్తే అతను తిరిగి బ్రతుకుతాడు అని అన్నాను. ఆ తర్వాత నేను ఆలోచనలో పడిపోయాను. అది కేవలం దర్శనమే కదా? ఏంటి అది? అవే మురికి హస్తాలు అతనిపై పెట్టబడి ఉన్నవి. అదే మురికి హస్తాలతో అదే మనిషి అతనికై ప్రార్థించాడు. ఆ తర్వాత నేను ఆలోచనలో పడిపోయాను. నేను ఆయన యొక్క ప్రతినిధిని. అలాంటప్పుడు దేవుడు నన్ను చూడడు. నీతిమంతుని యొక్క రక్తము బలిపీఠం దగ్గర ఉన్నది. అది నా కొరకు విజ్ఞాపన చేస్తున్నది. ఆయనే నా సర్వములు సర్వము, ఆయనే నా ప్రార్థన, ఆయనే నా నిత్య జీవము. విశ్వాసముతో నా చేతుల అతనిపై పెట్టటకు కేవలం కారణమేదంటే దర్శనంపై నేను విశ్వాసముంచుతాను కాబట్టి. విషయం లేకుండానే అదే విశ్వాసము అదే కార్యము చేస్తున్నది. కాబట్టి నాకు నేనుగా వట్టివాడని, అయితే ఆయనే నా సమస్తములు సమస్తము, ఆయనే అని లెక్క పెట్టుకుంటాను. ఆయనే నా నిత్య జీవము, ఆయనే నా యొక్క అధికార ప్రతినిధి. ఏ సంఘశాఖ నన్ను పంపలేదు, ఆయనను పంపి ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆయన నామమున వెళ్తాను, అతనిపై నా చేతులు పెడతాను. అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయి మీద చేతులుంచాను. ఆ రాత్రే బాగా ఆరోగ్యంగా ఉండి ఆ రాత్రి కూడిక వచ్చాడు. ఆమేన్. అవును, ఆయనే నా ఊట. ఆ ఊట మరొక ఊటను నేను ఎరుగును. యేసు రక్తము తప్ప నేనొక కంపు కుట్టువాడను, నేనొక దుర్మార్గుడను. మనమందరము కూడా అంతే. అయితే దేవుని ఎదుట మనము సంపూర్ణులము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉంటారు. రాకగలవు. ఎలాగనక పరిపూర్ణుడు ఒక నిన్ను అక్కడికి ప్రతినిధిగా పంపారు కాబట్టి ఆ ఊట అక్కడి నిత్యము నిర్మలంగా ఉంటున్నది. ఏదో నిలబడి కలంకమైనది కాదు, అనుదినము నిర్మలమైనది, నా పాపము నుండి కడిగివేయునది. ఆయనే నా ఊట. ముగిస్తునేది చెప్తున్నాను. దీనికి వ్యతిరేక్తమైనది ఏదున్నప్పటికీ కూడా అది పగిలితొట్టే అవుతున్నది. చివరికి దానిలో నీవు ఏది పెట్టినప్పటికీ కూడా అది కారిపోతున్నది. నీ యొక్క ఆశలన్నీ అందులో పెడితే, నీ సమయాన్ని అందులో పెడితే, నీ సమస్తాన్ని అందులో పెడితే, ఆ కలంకమైన దానితో పెట్టినట్లయితే చివరికి అది కారిపోతున్నది. అవి పగిలిన తొట్లని యేసు చెప్పాడు. అవి పగిలిపోయినవి. నీవు వాటిని ఎక్కడ పెట్టినప్పటికీ కూడా అవి కారిపోతవి అని దేవుడు చెప్పాడు. వాటి వల్ల నీవు ముందుకు సాగలేవు, ఎందుకంటే అవి కారిపోతవి. ఎందువల్లంటే సత్యానికి ఆయనే మార్గము, జీవానికి ఆయనే మార్గము, నిత్య సంతోషానికి నిత్య సమాధానానికి ఆయనే మార్గము. ఆయన ఒక్కడి మాత్రమే, దానికి అదొక్కడి మాత్రమే మార్గము. ఆహా, తరిగిపోలేనటువంటి నిత్య జీవపు ఊట యేసుక్రీస్తే. ఎందుకని ఆయనెవరు? మానవుడి వాక్యము జీవము ఊట. నిన్న నేడంతా ఒక్కడి రీతిగా ఉన్నటువంటి ఊట, నిజ విశ్వాసికి అమోఘమైన ఆనందము, అనూహ్యమైన జీవము, అతని యొక్క నిండైన సంతృప్తి క్రీస్తులోనే. గాలిగొట్టనవసరం లేదు, లాగనవసరం లేదు,
కలపనవసరం లేదు, జామీను చేయనవసరం లేదు. కేవలం నమ్మి విరామం తీసుకుంటే చాలు. నమ్మించుటకు ఆయన ఎవరున్నది? ఆయనే. తండ్రి యొక్క బ్రహ్మోలే అతన్ని నడు లాగలేదు, అతను ఎప్పుడు తొందరపడలేదు, అతని నడు బాధపడలేదు. అతడు వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అతడు ఎల్ షడాయి రూము మీద పండుకుని ఉన్నాడు. అబ్రహాము 100 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు తిరిగి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పాడు. హెబ్రీ భాషలో ఎల్ షడాయి అనగా స్థనములు కల లేక రొమ్ములు గలవాడు అని అర్థం. నీవు ముసలివాడవు, నీ బలం ఉడికిపోయినది, అయితే నా రొమ్ము మీద పండుకును, ఈ ఊట నుండి నీ యొక్క బలాన్ని త్రాగు అని ఆయన చెప్పాడు. ఆమెన్. తనకు తానుగా ఏమి త్రాగాడు? ఒక క్రొత్త శరీరాన్ని. శారా వలన అతను ఒక కుమారుని పొందుకున్నాడు. మరి ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత మరొక స్త్రీ ద్వారా అతడు 7 బిడ్డలు పొందాడు. ఓ ఎల్ షదాయ్. ఆయన ఏమి చేశాడో పాత నిబంధన తెలియజేస్తున్నది, ఆయన ఏమి చేయబోతున్నాడో క్రొత్త నిబంధన తెలుపుతున్నది. ఆమెన్. పాత నిబంధనలో గాలి ఆగిపోయింది కాబట్టి ఇక్కడి వెళ్ళిపోవటానికి త్వరపడుతున్నాను. కొద్ది నిమిషాల్లో ముగించక మునుపు నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఈ ఒక్కసారి నాకు ఒక మంచి ఉదాహరణ ఒకటి ఉన్నది. నేను గస్తీ తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ ఉన్న అనేకులు జార్జి టౌన్లోను ఇంకా అక్కడ ఉన్న మిల్టౌన్లోను ఉన్న అనేక మంది అక్కడ కొండ వెనకాల ఒక ఊటను వాడుతూ ఉంటారు. అక్కడ గొట్టపు నూయి ఉండేది. అది 4-5 అడుగుల నీటిని త్రోసుకుని వస్తుంటది. అది ఎప్పుడు కూడా జల్లును ప్రవహిస్తూ అక్కడ పెద్ద ఊట ఒకటి ఏర్పడింది. అక్కడ వాసన గల ఒక మూలిక ఒకటి అలాంటిది అక్కడ పెరిగింది. ఆ టంకశాల వెనక ఉన్నది. నేను అక్కడికి వెళ్ళడు కొరకై చాలా ఆశతో ఆ ఊట దగ్గరకు చేరుతూ ఉండేవాడను. దీని ద్వారా ఎక్కడికి చేరుతూ అలా త్రాగుతూ కూర్చొని త్రాగి వేచి ఉండేవాడను. సంవత్సరాల తర్వాత నేను ఇంకా ఆ ఊట దగ్గరికి వస్తాను. అది చలికాలము గాని ఎండాకాలము గాని నేను ఎన్నడూ ఎండిపోలేదు. వారు దాన్ని గడ్డగట్టనివ్వరు. ఊరిడి బావిని నీవు గడ్డగట్టనివ్వలేవు. లేదు లేదు, అలా చేయలేవు. అది ఎంత చల్లబడినా పర్వాలేదు, కానీ అది గడ్డగట్టలేదు. నీళ్ళ తొట్టినైతే గడ్డగట్టనిస్తావు. కొద్ది మంచు వాటిని అలా చేస్తుంది. అయితే కదిలేదే ఏదైనప్పటికీ దానివల్ల జీవం పొందుకుంటుంది, అది చుట్టూ తిరుగుతూ. అయితే ఊరిడి బావిని నీవు గడ్డగట్టనివ్వలేవు. అక్కడ ఆత్మ ఎంత క్షీణస్థితిలో ఉన్నప్పటికీ ఈ బావి ఎల్లప్పుడూ జీవాన్ని కలిగి ఉంటున్నది. ఆ బావి ద్వారా జీవించడం నేను ఇక్కడ గమనించి నేను త్రాగడానికై అక్కడికి వెళ్ళాను. కేవలం అది స్వచ్ఛమైన నీరు. నీవేం భయపడనవసరం లేదు. నేను అక్కడికి వెళ్ళినందుకు నీవు ఆశ్చర్యపడనవసరం లేదు. అది అలాగే ప్రవహించుకుపోతుంది. ఒక వృద్ధుడైన రైతు నాతో ఇలా అన్నాడు, మా తాత ఇందులో త్రాగేవాడు చెప్పాడు. అది ఎప్పుడు తక్కువ కాలేదు, తగ్గిపోలేదు. అది ఇంకా అదే బావి. అక్కడ బ్లూ రివర్లోకి జల్లు జల్లు మనుకుంటూ ప్రవహించే బావి. అది త్రాగడానికి ఎటువంటి మంచి స్థలం అది అని అనుకున్నాను. త్రాగడానికి ఎంతో మంచి స్థలము కాబట్టి అక్కడికి మైళ్ళ దూరము నేను నడిచి వెళ్తాను. ఓహో, ఎంతటి మంచినీళ్ళు అవి. ఇప్పుడు ఆరిజినలో ఉన్న ఆ అడవులోనికి వెళ్తాను. నేను ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాను. అక్కడ ఉన్న అద్భుతకరమైన ఆ బావిని గురించి అక్కడ పండుకుందామా అని అనుకుంటాను. ఆహా, మరొకసారి నేను ఆ బావిలోని త్రాగినట్లయితే అని దావీదు ఒకప్పుడు అన్నట్లుగా నేను అంటాను. అతను అక్కడికి చేరినట్లయితే ఒకరోజు నేను కూర్చొని నాన్ ఒక చిన్న వింతైన విషయం నాకు సంభవించినది. నేను అన్నాను, నిరంతరము నిన్నెక్కువగా ఆనందము చేసే కార్యాలు ఏంటి? నేను అలా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకని? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నీవు విచారంగా ఉండటం నేను చూడలేదే. నిన్ను గుర్చి ఏ ఒక్క విచారమైనది లేదే. నీవెప్పుడు కూడా నిండు ఆనందముతో ఉంటావు, నీవు గంతులు వేస్తూ ఉరకలు పెడుతూ ఉంటావు అని నేను అడిగాను. శీతాకాలంలో గాని ఎండాకాలంలో గాని అదేదైనప్పటికీ నీవెప్పుడు కూడా ఆనందంగా ఉంటావు. నిన్ను అలాగ చేసింది ఎవరు? అదేంటి? నీలోనిది నేను త్రాగడానికి కారణమేంటి? అందుక కాదు నేను అన్నాను. బహుశా కుందేలు నీలోని నీవు త్రాగుతున్నవి కాబట్టా నీవు బాగా దాన్ని కోరుకున్నావు. కాదు, నీవు అలా ఉబ్బిపోవటానికి కారణమేంటి? నిన్నంతగా ఆనందం చేయడానికి కారణమేంటి? నిత్యము నేనైనా ఆనందముతో ఉన్నట్లుగా నిన్ను చేసింది ఎవరు అని అడిగాను. పక్షులు నీ దానిలో నువ్వు త్రాగినవి కాబట్టా? కాదు. నేను త్రాగిన కాబట్టా? కాదు. సరే, అంత నిండు ఆనందముతో ఉండడానికి కారణమేంటి అని అడిగాను. ఒకవేళ ఆ బావి నాతో తిరిగి మాట్లాడగలిగినట్లయితే ఈ విధంగా చెప్తుంది, సహోదర బ్రహ్మాం, నేను అభినందిస్తున్నాను, దాన్ని త్రాగేందుకు కాదు. మరెందుకంటే నేను పక్షులకు సిద్ధపరచగలను, త్రాగవాడిని ఎవరికైనా నేను సిద్ధపరచగలను. అయితే నీవు చేయవలసింది ఒకటి ఏదంటే నీవిక్కడికే రావాలి, త్రాగాలి. అయితే నన్ను ఆనందం కలుగు చేసేదంటే
నేను కాదు బుగ్గలు బుగ్గలుగా లేచేది. నా లోపల ఒకటి నన్ను ఉబికింపజేస్తున్నది. ఆ విధంగా ఉంటుంది ఆత్మతో నింపడిన జీవితం. యేసులాగా చెప్పాడు చూశారా, నిత్య జీవ జలధారలు, నిత్యమూరిడి నిత్య జీవ జలధారలు ఊట బావిగా ఉంటున్నది. మిగతా సంఘాలు పైకెగరని క్రిందకి రాని, నీవు నిత్యము ఆ బావి యుద్ధనే ఉంటావు. నిత్యమూరుడి బావి ఒక ఊట ఎగుదాని యొద్దకు నీవు ఆహ్వానించబడుతున్నప్పుడు, ఎందుకని నీవు ఏదో ఒక పాత సంఘర్షణ సిద్ధాంతాన్ని, పరాణజీవులతో నిండిపోయి మురిగిన నీటితో నిండిన తొట్టిని నీవెందుకు కోరుకుంటావు? అది ఏ విధంగా నెట్టుకొనిచ్చేది, గాడి విద్య చేసేది, జలజలమని ధ్వనిచ్చేది, నవ్వేది, ఎగిరేది, ఆనందించేది అని నేను ఆలోచిస్తున్నాను. వర్షాకాలంలో, ఉరుకు పట్టించే కాలంలో, ఎండాకాలంలో, దుమ్మున్న కాలంలో, దేశమంతా ఎన్ని సమయంలో అది ఎప్పుడు ఎలాగుంటుందో అన్ని వేళలా అలాగే ఉంటున్నది. ఎందుకంటే అది లోతైనది, వేరుపారినది, లోతైన రాళ్ళ నుండి వచ్చినది. ఓ, నేను ఆ జలధార ద్వారానే జీవించుదును కాక, నీవు చేయాలనుకునే మానవ కల్పితమైన పద్ధతులు, మురిగి నిలిచిపోయిన నీ పాత బావులను తీసివేయి. అయితే ఈ ఊట యుద్ధకి నేను వచ్చేదని కాక, ఎక్కడైతే నిండారులుగా ఆయన ఉన్నాడో అక్కడికి నేను వచ్చేదని కాక, ఆయనే నా యొక్క సంతోషము, ఆయనే నా యొక్క వెలుగు, ఆయనే నా బలము, ఆయనే నా జలము, ఆయనే నా జీవము, ఆయనే నన్ను స్వస్థపరచువాడు, ఆయనే నన్ను రక్షించువాడు, ఆయనే నా రాజు. సమస్తమును నాకు కావలసిందంతా నేను ఆయనలో కనుగొన్నాను. మరొక దాని దగ్గర ఎందుకు వెళ్ళాలి? సహోదరి సహోదరుడా, ఈ ఊరి దగ్గరికి ఈ రాత్రి నీవు రావా? నీవింకా అక్కడికి చేరినట్లయితే ఈ రాత్రి వేళలో మనం తలవంచుచుండగా నీవు దాన్ని పొందుకోవా? పగిలిన తొట్లు కారిపోతున్నవి. గతకాలమందు గొడ్ల చావిల ద్వారా నిండి ఉండిన మురికి ఇమ్మానుయేలు నరముల నుండి వచ్చినటువంటి రక్తముతో నిండిన ఈ గొప్ప ఊటను, ఆ చెత్త చేరుకున్నటువంటి ఈ ఊటను నీవెందుకు కొనుక్కోకూడదు? ఈ రాత్రిలో దాన్ని ఎందుకు నీవు స్వీకరించకూడదు? ఎనినటువంటి వేడితో ఉన్నటువంటి ఈ నేలపై ఈ రాత్రి దేవుడు మనకు సహాయము చేయును కాక. ప్రవక్త చెప్పిన రీతిగా నిస్సార దేశంలోని బండ ఆయనే, ఆయనే ఆ ఊట. ఈ హృదయంలో నిశ్చించుకొని రాత్రి మేము ప్రార్థిస్తుండగా ఆయన ఎదుగు నీవు రావా? సంగీతం వినబడుతున్నది. ప్రియమైన పరలోకపు తండ్రి, మరో ఊటనేది లేదు. యేసు యొక్క రక్తము తప్ప మరొక ఊటనేది నేనెరుగను. నేనెక్కడ జన్మించాను, నేనెక్కడ పెంచబడ్డాను, నేనెక్కడ జీవించాలని ఆశిస్తున్నాను, చనిపోవాలనుకుంటున్నాను, అక్కడ తిరిగి లేవాలని ఆశిస్తున్నాను. ఆయన సన్నిధిలోనే నిత్యము కూడా ప్రభువా, ఆయన సన్నిధానంలో నేను ఉంటాను. మరొకటి నేను ఎరుగను, మరొక మూఢభక్తిని నేను ఎరుగను, మరొక ప్రేమ నేను ఎరుగను. క్రీస్తు ప్రేమ తప్ప, క్రీస్తు తప్ప మరొక మతము నాకు తెలియదు. బైబిల్ దగ్గర మరొక గ్రంథము నేను ఎరుగను. ఆయన తప్ప మరొక ఆనందము నాకు తెలియదు. ఆయన తప్ప మరొకటి మరేది నాకు తెలియదు. ఓ దేవా, నన్ను స్వీకరించు. లోకములో నాకేమి ఉన్నప్పటికీ అది మృతతుల్యమైనదే. అది నాకు అగ్గరలేదు. నా తలపై నా చేతులు పెట్టుకుని నేను చుట్టూరా తిరగగలను. నా ఎద్దు నుండి ఆయనను తీసుకొనుము ప్రభువా, నేను వెళ్ళిపోదును. అయితే ఆయన నాలో ఉండని. అలాగైతే డిసెంబర్ ఎంత ఆహ్లాదంగా ఉంటున్నదో మే అలాగే ఉంటున్నది. అలాగైనట్లయితే వేడి ప్రాంతాలు లేవు, ఎండిన ప్రాంతాలు లేవు, చుట్టు చివరికి మరణానికి విజయం లేదు. తండ్రి ఆయన కలుగుందుముగాక. ఈ భవనమందు వారు నిరీక్షిస్తూ ఉండగా ఈ రాత్రి వేళలో ప్రతి విశ్వాసికి ఆయన సమృద్ధిగా అనుగ్రహించండి. ఆయన్ను అనేకులు తమ ఇల్లు చేరుకుంటూ ఈ రాత్రి రోడ్డు మీద ప్రయాణం చేయవలసి ఉన్నది. నేను ఊరు దగ్గరికి జీవిస్తున్నానన్న వారి యొక్క తలంపు అగును కాక. ఘడే ఘడేకు స్వచ్ఛమైన జలాన్ని త్రాగుతూ నేనెక్కడ జీవిస్తున్నానా అని వారి తలంపులు అగును కాక. దాన్ని ఇంకా వారు తీసుకునిపోయినట్లయితే ఇప్పుడే ఆయన వారు స్వీకరించుదురు కాక. ఎందుకంటే ఇప్పుడే ఆ ఊటన వారితో తీసుకుని పోవుదురు కాక. యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉండేదను, వచ్చేదను. తండ్రి, ఇవన్నీ దయచేయండి. సరే, మనం ఇప్పుడు తల్లవస్తున్నప్పుడు ప్రభువా, ఇప్పుడే ఆ ఊట ఎద్దుకు నన్ను తీసుకుని వెళ్ళు అని ఎంతమంది ఈ రాత్రి మీరు చెప్పగలరు? నేను ఇక్కడికి ఏదో వినటానికి రాలేదు, ఒకదాన్ని కనుగొనటానికై నేను వచ్చాను, ప్రభువా నేను తెలుసుకుంటకై నేను వచ్చాను అని చెప్పగలరా? ఈ రాత్రి మీరు నాకు కావాలి, ఇప్పుడే నా హృదయకి రండి. ప్రభువా అలా చేస్తారా? దేవుడు దీవించుడు కాక. ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించుడు కాక. తండ్రి, ఈ ఇతరత్ర గదుల్లో నుండి, గోడల ఆవలేపు నుండి ఎత్తబడిన హస్తాలను నీవు చూస్తూ ఉన్నావు. తండ్రి, నీవు వాటిని చూశావు. వారి కుదురుగా ఉన్నదేవో నీవు సమకూర్చమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఒకవేళ ఒక విధమైన పాత తొట్టి దగ్గర ఉండేవారు త్రాగుతూ ఉండవచ్చును. బహుశా మార్గ మధ్యన ఆగిపోయిన ఒక మనుషుడు ఎక్కిన తొట్టి కావచ్చును. దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ
పలు విధాలైన వింతైన సిద్ధాంతాలతో కంపు కొట్టిపోతున్నటువంటిది అది కావచ్చును. ఎవరైతే ఆ ఊటై ఉన్నావో అట్టి నీవైన జీవపు ఊట వద్దకు వారు రావాలని దేవా ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, అనుగ్రహము చూపండి. యేసు నామమున ఇప్పుడు నేను నీకు అప్పగించుతున్నాను. నా నామమును బట్టి మీరు నన్ను ఏమి అడిగినప్పటికీ అవి జరుగుతుందని నీవు నాకు చెప్పి ఉంటివి. అది జరుగుతుందని నేను అనుకున్నట్లయితే ప్రభువా, నేను దీన్ని అడగను. అయితే దాన్ని నేను కేవలము ఆశ్చర్య క్రమంలో చెప్పియుందును. అయితే విధేయత్తు నేను ప్రార్థిస్తున్నాను వారి కొరకై. నీ వాగ్దానం చేసిన దాన్ని దయచేయగలవని నమ్మి నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి దగ్గర నుంచి ఆ తొట్టిని ఈ రాత్రి తీసివేస్తున్నాను. వారు ఎక్కడైతే సంతృప్తి పొందట్లేదో ఆ త్రాగే స్థలాన్ని నేను తీసివేసిస్తున్నాను. ఈ ఊట దగ్గరికి వచ్చుట కొరకై యేసుక్రీస్తు నామమున నేను దాన్ని చేస్తున్నాను. ప్రభువా, వారు నీవారు జీవజలవండి నుండి నిత్యజీవపోటైన నీ దగ్గర నుండి వారు త్రాగుదురు కాక యేసు నామమున నేను దీన్ని అడుగుతున్నాను. ఆమేన్. ప్రభువా, దయచేయండి. ఓ యేసు, వీరిని స్వస్థపరచు ప్రభువా. యేసు నామములో ప్రభువా కరుణించు. సమస్తముని వెరిగిన్నావు దేవా, నీకే ప్రార్థిస్తున్నాను. ఇంకొక ఊట నేను ఎరగను. ఆలోచించే ఆయన తప్ప మరొకటి నాకు తెలియదు. ఆయన మీద కాక మరొకరి మీద నాకు అపేక్ష లేదు. యేసు రక్తము కాక మరొకటి నాకు తెలియదు. మనం మరలా పాడుతున్నప్పుడు ఒకరికొకరు కలస్పర్శ చేసుకుందాం. ఒకరినొకరు మీరు ప్రేమిస్తున్నారా? ఇక్కడ ఎవరి మీదైనా మరొకరికి విరోధం ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే వెళ్ళి సరి చేసుకోనండి. అలా చేస్తారా? అలా కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. గమనిస్తున్నారా? ఎవరి మీదనైనా అలా అచ్చున్నట్లయితే ఇప్పుడే వెళ్ళి సరి చేసుకోనండి. వెళ్ళటానికి ఇప్పుడే తరుణం. సహోదరుడా, నిన్ను గూర్చి నేను ఒకటి చెప్పాను, నేను ఒకటి తలంచాను. అది చేయలేని కాదు నా భావం. నన్ను క్షమించు. ఆ విధంగా అది చేయాలి. ఎల్ల వేళలో కూడా ఆ ఊటను మన మధ్యనే మనం కలిగి ఉండాలి. చూశారా? ఓహో, ఆయన ఆశ్చర్యకరుడు కాదా? మరొక ఊట లేదు సుమా. మరో విషయాల చేత మనం కలుషము కావద్దు. మనం ప్రత్యేకించబడిన వారం, లోకమునకు నుండి వదిలిపెట్టబడిన వారం. పగిలిన తుట్లైన ఐగుప్తు వెల్లుల్లిపాయలు ఇక మనకు అవసరం లేదు. పగలగొట్టబడిన బండయగు ప్రభుని యేసుతో మనం యాత్ర చేస్తున్నాం. ఆమేన్. దేవదూతల ఆహారాన్ని, పైనుండి ఆహారాన్ని మనం భుజిస్తూ బండలో నుండి మనం త్రాగుతున్నాం. ఆమేన్. తల్ల వంచుకుందాము. దేవుడు బహు విస్తారంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, ఆయన కృపా కనికరములు రానున్న వారమంతా మీతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఏదైనా జరిగినట్లయితే, అనగా తెర వెనకాల ఎవరైనా జారిపోయినట్లయితే గుర్తుంచుకోనండి, అది కొన్ని గంటల నిద్ర మాత్రమే. మనము తిరిగి కలుసుకునే వరకు గుర్తుంచుకోనండి. సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. దేవుని బూర, ఆఖరి బూర, 6వ బూర ఊదబడగానే ఆఖరి బూర వలె, ఆఖరి ముద్ర వలె అది ప్రభు రాకడై ఉంటున్నది. అది ఊదబడుతున్నది. క్రీస్తును మృతులు మొదట లేస్తారు. ఆ సమయం వరకు విశ్రాంతి తీసుకుంటారు. మీరు గాయపరచబడినట్లయితే గుర్తుంచుకోనండి, ప్రతి వల నుండి కాపాడే డాలు అయిన యేసు నామమును మీతో తీసుకుని వెళ్ళండి. శోధనలు మీ చుట్టూ మోగినట్లయితే ప్రార్థనలో అపరిశుద్ధ నామమును అలా ఉచ్చరించండి. దయ్యాలు పారిపోతవి. ఆదివారం తిరిగి మనం కలుసుకుంటామని గుర్తుంచుకోనండి. వ్యాధి బాధలతో ఉన్న వారిని తీసుకుని రండి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, నా కొరకు ప్రార్థిస్తండి. అలా చేస్తారంటే ఆమెను చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రశస్తమైన నామము, మధురమైన నామము, శుభమైన నామము కదా. మిమ్మల్ని విడిచిపెట్టే వెళ్ళడము ఎప్పుడు కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. మీరు వేదన పడతారని ఎరిగినప్పటికీ. అయితే ఏదో ఒకటి ఇంకో వచనం చూస్తారా, చేస్తారా. బాధించే బద్ధకం దీవించను. సహోదరి, పాడుదాం. ఆ పాత పాట ఎంతమందికి తెలుసు? సంవత్సరాల క్రితం నుండి మనం దాన్ని పాడుతూనే ఉండేవారము. నేను ఈ రాత్రి ఆలోచన చేస్తున్నాను. వందల సంఖ్యలో 2 హస్తాలు, విడిచిపెట్టబడిన హస్తాలు. మందిరంలో ఆ పాట మనం పాడుతూ ఉన్నప్పుడు ఒకరి చేయి ఒకరి కలుపుకొని బంధించు బంధం దీవించబండుగాక. ఎందరినో నేను పాతి పెట్టాను, సమాధి తోటలో ఇక్కడనే. వారు ఎదురు చూస్తున్నారు. నేను తిరిగి వారిని చూస్తాను. దర్శనములు నేను ఒకప్పుడు చూశాను. ఆ తెర వెనకాల అక్కడ ఉన్నారు వారు. తల వంచుకుందాం, పాడుకుందాం. చేరుకొని ఒకరి హస్తాలను పట్టుకుందాం. ఇప్పుడు తల వంచుకుందాము. మనం తల వంచుకుంటే పాస్టర్ గారికి పరిచయం అప్పు చెప్దాం. ప్రార్థనతో ఇప్పుడు మనకు వీడ్కోలు ఇవ్వమని.